ఎలా బ్రో ఏ టాపిక్ తీసుకున్నా తీసుకెళ్ళిన ఫర్నిచర్ లో కలుపుతావు? హౌ? పొద్దున ఎటువంటి క్వశ్చన్ కస్టమర్ రావద్దు, ఇటువంటి డౌట్స్ నాకే వస్తాయి. అరే అవును మనం ఇంత రేట్ పెట్టి అమ్ముతున్నాడు, కస్టమర్ ఏమనుకుంటాడు, మనం మార్జిన్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నాం అనుకుంటాడు కదా అని నేనే అనుకుని నేనే మాట్లాడేస్తాను. ఎంత ఖర్చు పెడతారు సార్? రూపాయి ఖర్చు ఉండదు నాకు. ఇన్ షార్ట్ లో నేను ఎడిట్ చేసుకుంటా, వాయిస్ ఓవర్ నేను ఇస్తా. ఇట్స్ నో బడీస్ ఐడియా. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా, యూ బిలీవ్ ఇన్ ఇట్. మొత్తం ప్రపంచంలో మనం ఇవన్నీ చూపిస్తేనే రెస్పెక్ట్ అని చేసుకోగలుగుతాం. నేను ఒక 10 ఏళ్ల కింద గోల్డ్ షాప్ పోయినా, అక్కడ ఎట్లా రెస్పెక్ట్ ఉంటుందో తెలుసు. ఇప్పుడు గోల్డ్ షాప్ పోతే రెస్పెక్ట్ ఉంటుందో నాకు తెలుసు. ఈ వాచ్లు, ఈ బెల్ట్లు, ఈ షర్టులు, ఈ ప్యాంట్లు ఇవన్నీ ఎందుకు? మీ కామెంట్స్ కూడా చూసా. ఒక బిజినెస్ మోడల్ అనుకుంటే ఎంగేజ్మెంట్, ట్రాలింగ్ అవన్నీ డజంట్ రియలీ మ్యాటర్ అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ ఈవెన్ కేర్. 100 మంది కమెంట్లు పెడతారు, నన్ను తిట్టే నోడు లేడు బ్రో. జనాలందరూ పట్టుకొని కింది గుంజడానికి ఉంటుంది. సో మనం కింద పడ్డా కూడా లేచి పరిగెత్తడం అలా ఉండాలి. మన డిప్యూటీ సీఎం గారు ఆశీస్సుల తర్వాత అసలు మిడిల్ క్లాస్ టచ్ చేయట్లేదు. బీకేపీ హోమ్స్ చాలా కాస్ట్లీ, వాళ్ళు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాట్ ఇస్ ఎక్స్పెన్సివ్? యు ఆస్క్ మీ వై ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఎందుకు బీకేపీ హోమ్స్ ఎక్స్పెన్సివ్ అని అడగండి. ఇంత మంచి పబ్లిక్ లో పోయి నేను బీకేపీ హోమ్స్ జరుగుతున్నా, 8 ఇంచెస్ ఫోమ్ పెడుతున్నా, ప్లైవుడ్ పెడుతున్నా, ఇంత ధైర్యంగా చెప్పాలంటే క్వాలిటీ ఉండాలి కదా బ్రో. క్వాలిటీ అంటున్నాం కదా. నా కామన్ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, బయట మనకి దొరకని క్వాలిటీ ఇంకేమీ వస్తుంది డిఫరెంట్ గా అంటారు. ఈ రోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో బీకేపీ హోమ్స్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. బికాస్ పక్కా యూట్యూబ్ లో ఏదో ఒక షార్ట్ చూసే ఉంటారు. భాను పశుల, ఈయన్ని మనం ఆంటర్ప్రెన్యూర్ గా కంట కాంటెంట్ క్రియేటర్ గానే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన కూడా కాంటెంట్ క్రియేటర్ గానే బాగా ఇష్టపడతారు కూడా. బట్ ట్రస్ట్ మీ, హీఈస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ ఆంటర్ప్రెన్యూర్. జస్ట్ యూట్యూబ్ కంటెంట్తో ఏ రకమైన టీం లేకుండా సింగిల్ హ్యాండెడ్గా ఒక కంప్లీట్ ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఎంపైరే పెట్టాడు. వెల్, ఈరోజు మన పాడ్కాస్ట్లో భాను వచ్చేసి ఒక కాంటెంట్తో ఒక బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలనే దానికి మాస్టర్ క్లాస్ ఇచ్చాడు. డు నాట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్లో ఆయన జర్నీ, ఫేసెస్ స్ట్రగుల్స్, కాంటెంట్ని ఎలా వాడుకుంటారు, కాంటెంట్ ఎలా బిల్డ్ చేస్తారు, అసలు ఆయన టీమ్ స్ట్రక్చర్ ఏంటి, ఎవ్రీథింగ్ హీ బ్రోక్ ఇట్ డౌన్. చాలా హానెస్ట్ కాన్వర్సేషన్, చాలా ఫన్ కాన్వర్సేషన్ అయింది. డు నాట్ మిస్ దిస్. హాయ్, నా పేరు వివేక్ అందులా అని మీరు చూస్తుంది బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. మేము ఒక తెలుగు పాడ్కాస్ట్, ప్రతి వారం ఇన్సైట్ఫుల్ స్టోరీస్ని మీ ముందు పట్టుకొస్తుంటాం. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో భాను బ్రో, వెల్కమ్ టు బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. థ్యాంక్ యూ వివేక్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం పాడ్కాస్ట్ కదా? పాడ్కాస్ట్ వాజ్ డన్ బిఫోర్. అవునా? 1 or 2 times. హౌ డిడ్ యూ ఫీల్? అంటే మైక్ చాలా దగ్గరగా అనిపించింది. తీసేసాం అందుకే మైక్. నేను మైక్స్ పెడతాం మామూలుగా. అవునవును, అదే దగ్గరగా ఉండే మైక్. కొంచెం ఎక్కడో ఆ గ్యాప్ వస్తుంది మాట్లాడేటప్పుడు. ఈ ఏమంటారు, స్పేస్ చూసేటప్పుడు ఆ మైక్ మీ ఫేస్ ఓవర్లాప్ చేస్తుంది. బట్ నో, ఇట్ ఇస్ కంఫర్టబుల్. వీ కెన్ డైరెక్ట్లీ టాక్ అన్న. yes, తీసేసాం అందుకే. yeah బ్రో, ఐ వాంట్ స్టార్ట్ విత్, అసలు అంటే కొంతమందికి ఒక స్కిల్ ఉంటుంది అన్నమాట. ఎలా బ్రో ఏ టాపిక్ తీసుకున్నా తీసుకెళ్ళిన ఫర్నిచర్ లో కలుపుతావు? హౌ? సో బేసికల్గా మన బిజినెస్ అది. సి, నేను ఇప్పుడు మనం ఉంటున్న బిజినెస్ అది. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏ టాపిక్ని ఫర్నిచర్ కలపా, నా లైఫ్ టాపిక్ని ఫర్నిచర్తో రిలేట్ చేస్తా. బికాస్ అక్కడ సి, నేను నా లైఫ్లో ఐ కుడెంట్ డూ ఎనీథింగ్ అని చాలామంది అని అన్నారు. నాతో అన్నప్పుడు వాట్ ఐ ఫీల్ ఇస్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఆ సంథింగ్ జరిగినప్పుడు దాన్ని నా లైఫ్లో రిలేట్ చేసి నేను సంథింగ్ అది చేసిన. అండ్ దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఫర్నిచర్. సో దట్స్ మై బిజినెస్. సో దాన్ని డెవలప్ చేసుకోవడానికి దిస్ యాడ్ ఆన్. సో ఎవరికైతే మీకు తెలియదు, ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? హాయ్, నా పేరు భానుకిరణ్ పసుల, బీకేపీ హోమ్స్ ఫౌండర్. సో దిస్ ఇస్ మై ఇంట్రడక్షన్. లేదు అని అంటే మై లైక్ అంటే బిఫోర్ లైక్ వాట్ ఎవర్ ఐ స్టార్టెడ్ బేసిక్స్ ఫ్రమ్ భానుకిరణ్ పసుల అని ఒక పేజ్ ఉండే, భాను పసుల అని. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై సెల్ఫ్ అన్ ఇంట్రడక్షన్. లైక్ ఇప్పుడు జనాలకి తెలవడం అంటే అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఐ యూస్ టు డూ స్మాల్ వీడియోస్ విత్ మై మదర్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ విత్ మై అన్నయ్య వాళ్ళ డాటర్తోని అండ్ మా వైఫ్తోని. ఇక అందరిని అడుగుతుండే వీడియోస్ చేద్దాం, కంటెంట్. అండ్ బికాస్ ఐ లైక్ దట్ లైక్స్, ఐ లైక్ దట్ కమెంట్స్. సో సమ్వేర్ ఇట్ ఇస్ రిలేటెడ్. అరే అంటే ఎవడు మెచ్చుకుంది ఇప్పటిదాకా నా లైఫ్లో మెచ్చుకుంది, కమెంట్స్లో బాగా మెచ్చుకుంటున్నారు, ఇప్పుడు బాగా చేస్తున్నావు బ్రో, నైస్ వీడియోస్, దే ఎంజాయింగ్ ఇట్. సో ఇంకా కంటెంట్ మంచిగా ఇవ్వగలగాలి అనే జర్నీ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 7-10 years అనుకుంటా వీ స్టార్టెడ్ దిస్ జర్నీ. అంతకంటే ముందు ఇది అంటే నేను యూట్యూబ్లో, ఇది మన ఫేస్బుక్ ఉన్నప్పుడు జమానాలో నేను అప్పుడు పాటలు పాడి ఫేస్బుక్లో పెడుతుండే. కళాపోషకం ఉంది, మంచి కళాపోషకం ఉంది. ఏదో ఒకటి అంటే ప్రయత్నం కదా, ఎక్కడో అక్కడ సక్సెస్ అంటే వీ డోంట్ నో వేర్ అవర్ లైఫ్ టేక్ అస్. సో వీ స్టార్టెడ్ లైక్ దాట్.
నేను అక్కడి నుంచి కట్ చేస్తే ఇప్పుడు ఒకటేమో 700K ఫాలోవర్స్, ఇంకో దాంట్లో సబ్స్క్రైబర్స్, ఇంకో దాంట్లో 1,50,000. బాగు. Yeah. సో క్వైట్ ఏ జర్నీ. Yeah. అండ్ ఇప్పుడు మేము మార్కెటింగ్ ఏజెన్సీ నడిపిస్తాం కదా, ఎవరికైనా బిజినెస్ ఓనర్స్ కి నేను కంటెంట్ ఎందుకు చేయాలి అని అడిగారు అనుకోండి, నేను వెంటనే బీకేపీ హోమ్స్ చూసి చూడండి నేను చూడండి స్టార్టింగ్ లో ఒక ఫర్నిచర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్ వరకు వెళ్ళిపోయారు. దిస్ ఇస్ వై యూ డూ ఇట్. సో అంటే దెన్ దే లైక్ ఓకే ఇలా చేయాలా, ఇలా చేయొచ్చా, ఇలా కంటెంట్ చేయొచ్చా, వాయిస్ ఓవర్స్ సరిపోతుందా, నెక్స్ట్ వాయిస్ ఓవర్స్ సరిపోతుందా అని అడుగుతారు. నెక్స్ట్ లైక్ ఓకే ఫైన్ అయితే ఇన్ని పట్టుకొచ్చి ఇన్ డెప్త్ బ్రెయిన్ ఇలా చేస్తే మా క్లయింట్స్ కి మా వ్యూయర్స్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ లైక్ దిస్ వాయిస్ ఓవర్ జర్నీ అంటే నేను చేసినప్పుడు మా అన్నకు ఫోన్ వచ్చింది, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ నుండి, మీ తమ్ముడికి ఏముంది పిచ్చోడైపోయిందా, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఎందుకైతే చేస్తుండు, మంచి వీడియోస్ పెట్టుకోవచ్చు కదా, ఏందా వాయిస్ ఓవర్లు చూడడానికి మంచిగా ఉంటాడు కదా, ఏదో వీడియో అంటే చూడడానికి కాదు, ఏదైనా వీడియోస్ పాటలు పెట్టచ్చు కదా, వాయిస్ ఓవర్ ఎందుకు బ్యాక్ సైడ్. నేను థియేటర్ లో కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ కూర్చొని స్క్రోల్, అరే వీడురా భానుగాడు వాడు అంటే బీకేపీ హోమ్స్ అంటే వాడు చూపిస్తాడు వీడియోస్, కింద స్క్రోల్ అవుతుండే, ఏది నా వాయిస్ నాకే వినిపించినప్పుడు ఏంద్రా బాబు కూర్చోవాలా ఇక్కడికి వెళ్ళిపోవాలా అనే సిచ్యువేషన్ నాకు ఉంటుండే. దాని తర్వాత ఇప్పుడు పెట్టుకొని కూర్చుండే అనుకోండి, ఇట్లా పెట్టుకొని మంచిగా కూర్చుండే. ఇంకా సో నాకు కూడా టైం పట్టింది అది అడాప్ట్ చేసుకోవడానికి, ఒక వాయిస్ ఓవర్ ని పక్కన దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు కూడా. ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే మన వాయిస్ ఇప్పుడు నా వాయిస్ ఎట్లుంటుందో మీరు చెప్తున్నారు ఇప్పుడు బాగుంటుందని, నో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఎంతో మంది చెప్పారు బాగుంటుంది, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఐఎమ్ నాట్ ష్యూర్ ఎట్లుంటుంది, బాగుంటుందా, సక్సెస్ అవుతుందా, మనం మాట్లాడే మాటలు ఏంది, మనం మాట్లాడే మాటలు జనాలు వినరా. సో ఇవన్నీ పాయింట్ ఆఫ్ దాంట్లో ఉండి వాడు తిట్టుకుంటుండా పొగుడుతున్నా నాకు అర్థమైతలేదు. థియేటర్లో కూర్చొని చూస్తున్నాడు, వాడు తిడుతుండా పొగుడుతున్నా నవ్వుతుండా, అదొక క్వశ్చన్ మార్క్. నవ్వుతుండొచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఎంకరేజ్ ఇన్ దిస్ జర్నీ. సో జనాలందరూ పట్టుకొని కింది గుంజడానికే ఉంటారు. సో మనం కింద పడ్డా కూడా లేచి పరిగెత్తట్టు మళ్ళీ ఉండాలి. ప్రైమరీగా ఐడెంటిఫై చేసుకుంటారు, ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఐడెంటిఫై చేసుకుంటావా, కాంటెంట్ క్రియేటర్గా ఐడెంటిఫై చేసుకుంటావా? కాంటెంట్ క్రియేటర్ మేడ్ మీ ఎంటర్‌ప్రెన్యూర్. ఐ థాట్ అదర్ వే. అసలు అంటే ఫర్నిచర్ లో ఎలా దూకారు అసలు అవుట్ ఆఫ్ నోవేర్ కాదు, లైక్ యూఎస్కే ఇండియాకి వచ్చినుండే, అప్పుడు ఇక పెళ్లి చేసుకోవాల్సిన టైం. మా డాడీ అడిగిండు, అరే నేను మా డాడీకి ఫోన్ చేసి చెప్పిన డాడీ ఇండియాకి వచ్చేస్తా. మా డాడీ అంటే నేను జనరల్ మా డాడీ డ్రీమ్ అనమాట యూఎస్ అని. మా డాడీ సరేరా వచ్చేసి, నేను షాక్ అయినా, నిజమా లైక్ అంటే ఏం డాడీ నువ్వేనా ఓకే అంటున్నావు ఏం డాడీ అంటే, అరే వచ్చేసారా చూసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి షెడ్ వేయించి ఒక ఫర్నిచర్ షాప్ పెట్టిండు. ఈ ప్రిపేర్డ్ అనమాట, లైక్ ప్రిపేర్డ్ అయింది, ముందే ప్రిపేర్డ్ అయింది కాబట్టి కూల్ గానే వచ్చేసాను అన్నాడు. వచ్చిన తర్వాత 22,000 జీతం స్టార్ట్ అయింది అక్కడ లైఫ్. అక్కడ వచ్చిన తర్వాత ఒక షెడ్ ఉండే, దాంట్లో మంచిగా కూర్చొని కస్టమర్ వచ్చినప్పుడు సేల్ చేయడము, అండ్ దాని తర్వాత కస్టమర్తో మాట్లాడడం, ఇదంతా. ఈ జర్నీలో ఏమైందంటే కస్టమర్ రాడు, ఎంతసేపు మనం కూర్చొని వెయిట్ చేస్తాము. సో ఇప్పుడు నేను కూర్చున్న డే అంతా కస్టమర్ ఈరోజు మొత్తం రాలేడు. నేనేమనుకుంటున్నాను, నా డే వేస్ట్ అయింది కదా, బికాస్ మై థాట్స్ ఆర్ ఇన్ యూఎస్. నేను ఒక డే ప్రకారం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నా డే వేస్ట్ అయింది కదా ఈరోజు, ఎందుకు నేను వై ఆమ్ ఐ వేస్టింగ్ మై డే, ఐ షుడెంట్ వేస్ట్ ఇట్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. కస్టమర్ రాలేడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, కస్టమర్ అందరూ తెచ్చుకోవాలి. ఎట్లా రావాలి, ఓకే మనం ఇన్స్టాగ్రామ్లో పెడితే కస్టమర్ వస్తుండొచ్చు, పెట్టినుండే కింద కమెంట్స్ కింద స్టేటస్ పెట్టినుండే అన్ని గ్రామటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, దానికి కూడా కింద కమెంట్, అరే చూసుకోరా గ్రామర్ చూసుకో ఫస్ట్, నువ్వు అవి చూసుకో ఇవి చూసుకో, అందరూ అంతా ఉండలేదురా అని చెప్పేసి వీ స్టార్టెడ్ గివింగ్ వాయిస్ ఓవర్. ఐ స్టార్టెడ్ గివింగ్ వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ అనే థాట్ కూడా ఎందుకు వచ్చింది ఫస్ట్ అంటే, ఎందుకు ట్రై చేద్దాం, ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి చూద్దాము అని చెప్పి ఫస్ట్ ఒక పెద్ద ఇంట్లో ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఇచ్చినుండే, దానికి ఇచ్చినుండే వాయిస్ ఓవర్. దాని తర్వాత లిటరల్లీ ఒక 100-200 ఫోన్లు ఒక డేలో, నాకు టైం లేకుండా, అంటే ఒకరు తర్వాత ఒకరు ఢిల్లీకి నుంచి, ఒకరు పూణేకి నుంచి, ఎవ్రీవేర్ దే ఆర్ స్టార్టెడ్ కాలింగ్ మీ. నంబర్ పెట్టేసి నేను వీడియో. దాని తర్వాత ఇంకా కాల్స్ వస్తున్నాయి. దెన్ అండర్స్టూడ్, ఓకే నేను ఇట్లా పెడితే ఇట్లా జనాలు నచ్చుతుంది, పీపుల్ ఆర్ కమింగ్. అండ్ కొండాపూర్ షిఫ్ట్ కావడానికి తిరుగుతుంటా కదా రెగ్యులర్గా, అన్ని ఏరియాస్. సో అక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ కొండాపూర్లో ఏమైందంటే, కొండాపూర్లో కస్టమర్ వచ్చిండు, వచ్చి మా దగ్గర కూర్చొని లిటరల్లీ హీ వాజ్ లైక్, ఏంద్రా బాబు ఇంత దూరం పెట్టారు మీరు ఫర్నిచర్ షాపు, ఇక్కడికి రావాలంటే నాకు ఇంత. ఫస్ట్ ఎల్బీ నగర్ దగ్గర ఉండే, 1.5 hour జర్నీ. సో అక్కడికి వచ్చిన తర్వాత చాలా అలసిపోయిన తర్వాత వాటర్ ఇచ్చి కూల్ డౌన్ చేసి, సార్ చెప్పండి సార్ ఇప్పుడు అంటే, అప్పుడు బిల్ చేసి వెళ్ళిండు.
బట్ నాకు ఎక్కడో అనిపించింది, అరే ఇంత దూరం ఎందుకు మనం ట్రావెల్ చేయాలి కస్టమర్ని, వై కాంట్ వి కీప్ ఎ స్టోర్ దేర్, సో దట్ కస్టమర్స్ చాలా మంది అక్కడికి వస్తుండే. సో వేర్ మా 20 lakhs 15 lakhs ఉన్న స్కేల్ 70 lakhs 80 lakhs వెళ్ళిపోయింది సేల్ విత్ ఇన్ 1 month ఆఫ్ సేల్. అంత గ్రాఫ్ మారిపోయింది అనమాట విత్ ఇన్ 1.5 months. సో మేము సర్ప్రైజ్ అయినాం. మా డాడీ వచ్చి అరే నువ్వు ఇన్సెంటివ్స్ తీసుకోరా అని అన్నాడు. నేను వద్దు డాడీ నేను ఇన్సెంటివ్స్ తీసుకోను, తీసుకుంటే నా బ్రెయిన్ ఇక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు నేను వచ్చే 2% 1% కూడా ఆలోచిస్తలేను, నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. మా డాడీ సెడ్ నైస్, ఓకే నీ ఇష్టం రా, నేనేమంటా. సో ఇన్సెంటివ్స్ నా బ్రెయిన్ ఒకటే ఫిక్స్ అయినా, ఇప్పుడు మనం పని చేసి ఇక్కడికి బయటికి వెళ్ళాల్సిందే, నేర్చుకోవాలి, బయటికి వెళ్ళాలి, అంటే ఈడు ఉండొద్దు. ఎందుకంటే ఇన్సెంటివ్ తీసుకుంటే నాకు 50,000 అంటే ప్లస్ 70,000 దాకా వస్తుంటుంది. బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది. ఓకే సర్టెన్ అమౌంట్ వస్తున్నాయి, బ్రెయిన్ రిలాక్స్ అయిపోయి రిలాక్స్ కూర్చుంటా. అట్లా ఉండొద్దు అని చెప్పేసి వి స్టార్టెడ్ ద జర్నీ ఆఫ్ వాయిస్ ఓవర్. సో అందుకేనా డాడీ దగ్గర నుంచి బయటకు వచ్చి బీకేపీ హోమ్స్ పెట్టింది? అంటే డాడీ దగ్గరికి నుంచి కాదు, హీ వాజ్ ఆల్సో లైక్ కొడుకు ఎదుగుతుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటాడు. సో హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ఈ టుడే కూడా హీ సపోర్ట్స్ ఎ లాట్. హీఈస్ లైక్ ఇక పిల్లర్ అనుకోండి బీకేపీ హోమ్స్కి సపోర్ట్. బ్రో 10th class ఫెయిల్ అయ్యారు నిజమేనా? ప్రాబ్లం ఏంటంటే వెన్ ఐ ఫెయిల్డ్ ఇన్ 10th class ఐ టోల్డ్ ఐఎమ్ పాస్. దెన్ పీపుల్ ఆస్క్ మీ నిజమేనా, అండ్ యు నో యూఆర్ ఆస్కింగ్ మీ 10th ఫెయిల్ నిజమేనా అని. నిజంగా 10th ఫెయిల్ అయినా బ్రో నేను. ఎందుకు ఎవడైనా సరే ఒక ఏమంటారు బిజినెస్ సక్సెస్ కోసం 10th ఫెయిల్ అని చెప్పుకుంటాడా? ఎవడైనా సరే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు చెప్పుకోకపోవచ్చు. బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ మై 10th standard అండ్ అది హిందీలో ఫెయిల్ అయిన ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. నాకు తెలుగు రాదు, హిందీ రాదు. అయితే సో ఇప్పుడు నేను తెలుగు చదివినా హిందీ చదివినా రెండు పోతాయి. సో అట్లా అని చెప్పి నేను ఏం చేసిన అంటే స్పెషల్ ఇంగ్లీష్ తీసుకొని హిందీ తీసుకున్నా, అట్లా ఒకటి పోయింది. సో లేకుంటే 2 పోతుండే సబ్జెక్ట్స్. సో అది నా క్యాలిక్యులేషన్ ఆ టైంలో. సో ఎట్లా 2 సబ్జెక్ట్స్ పోతాయేమో అని చెప్పేసి ముందే హిందీ తీసుకుంటే సో దట్ స్పెషల్ ఇంగ్లీష్ సేఫ్ అయినా. ఎస్ఎస్సిలో స్పెషల్ ఇంగ్లీష్ ఉంటుంది. అవునా? ఫస్ట్ టైం ఇది కూడా మళ్ళీ ఉంటది అంటే సో పక్కా బ్యాక్ బెంచర్ అయితే 100% బ్రో. దాని డౌట్ ఏమైనా ఉంటే నా సర్టిఫికేట్ ముందే సర్టిఫికేట్ తీసుకొస్తుండే కదా. సర్టిఫికేట్ పెట్టి మరి ఫెయిల్ అయినా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు బ్రో. నేను నమ్ముతాను. బికాజ్ నా పాయింట్ ఏంటంటే సో ద ఎంటైర్ రీజన్ ఆఫ్ స్టార్టింగ్ బ్యాక్ బెంచర్ వివేక్ ఏంటంటే నువ్వు వెనక కూర్చొని లైఫ్లో అకాడమిక్స్లో ఫెయిల్ అయినా లేకపోతే నువ్వు పెద్దగా రెగ్యులర్గా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా కూడా లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావు 100% అది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు. దాంట్లో సక్సెస్కి నేను తీసుకోకపోవచ్చు, బట్ నాకైతే నేను ఎగ్జాంపులే. ఇప్పుడు మా దాంట్లో మా ఉన్న సర్కిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అరే చదువుతలేడు అంటే అరే వీడు చదువుతలేడు. ఇప్పుడు మా మామే ఉన్నాడు, మా కొడుకు చదువుతలేడు అంటే బాగా కూడా సక్సెస్ అయింది నీకేంద్రా. అకాడమిక్స్ మీద నీ వ్యూ ఏంటి బ్రో? అకాడమిక్స్ నాకు రాలేదు. మేబీ నేను ప్యాషన్ అది కాకపోవచ్చు, బట్ అకాడమిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేర్ యూ లెర్న్ బేసిక్స్, వేర్ యూ అండర్స్టాండ్, వేర్ యూ హ్యావ్ అంటే అది బేసిక్స్ అవన్నీ చదువు. ఎడ్యుకేషన్ ఇస్ అ బేసిక్ థింగ్ వేర్ ఎవ్రీబడి హ్యావ్ టు అండర్స్టాండ్. And moreover, education is your culture, your character. That's most important than all this. ఇది మార్కుల కన్నా కూడా అది మోస్ట్ ఇంపార్టెంట్ ఐ ఫీల్. సో లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎంత రోల్ ప్లే చేస్తుందంటావు? ఎడ్యుకేషనా? అదే చెప్తున్నాం కదా. ఆఫ్ కోర్స్ యువర్ క్యారెక్టర్ ప్లేస్ లాట్ ఆఫ్ మేజర్ రోల్. సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఇస్ వాట్ ఈజ్ బీకేపీ హోమ్స్. ఈరోజు మా డాడీ ఏమంటాడంటే అరే నువ్వు బీకేపీ హోమ్స్, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ బీకేపీ హోమ్స్. నీ కింద ఒక 200 మంది పిల్లలు ఉన్నట్టు అంత జాగ్రత్తగా నువ్వు ఉండాలి. వాట్ ఎవర్ యూ టాక్ బయట రోడ్డు మీద ఇప్పుడు రోడ్డు మీద వచ్చి హారం కొట్టి తిట్టినా కూడా మా డ్రైవర్ సైలెంట్గానే ఉంటాడు, ఎందుకంటే బీకేపీ హోమ్స్ పక్కకు కూర్చున్నాడు. ఇట్ రిజంబుల్స్ ఎవ్రీథింగ్. ఒక చిన్న యాక్ట్ కూడా రిజంబుల్ అవుతుంది మాకు. ఎవ్రీ చిన్న పాయింట్ కూడా బీకేపీ హోమ్స్ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఐఎమ్ షోయింగ్, ఐఎమ్ కమింగ్ అవుట్, ఐఎమ్ షోయింగ్ మై క్యారెక్టర్ టు ఎవ్రీబడి దట్ ఓకే బానుగాడు అంటే ఇది అట్లని చెప్పి ఎవడేమన్నా కూడా మేము అంటే ఏమంటారు ఇప్పుడు కమెంట్స్లో అన్నా కూడా పడేటట్టు ఏమి ఉండము. వి ఆన్సర్ టు ఎవ్రీథింగ్. నీ ఓవర్ నైట్ సక్సెస్కి ఎంత టైం పట్టింది? దట్స్ నాట్ ఓవర్ నైట్ సక్సెస్ బ్రో, దిస్ నాట్ మూవీ రైట్. అదే అన్న, నీ ఓవర్ నైట్ సక్సెస్కి ఎంత టైం పట్టింది? అదే అంటున్నది. ఇది అంటే ఆల్మోస్ట్ 4 years అనుకోండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? కోవిడ్ కన్నా ఒక 1 year బిఫోర్. 18 somewhere around we started. I came to India, then we started this journey. It was very tough. అంటే నా జర్నీ ఒక లక్ ఏంటంటే
ఐ స్టార్టెడ్ దిస్ ఆన్లైన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఎవ్రీబడి కెన్ లుక్ ఎట్ మై గ్రాఫ్, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ ఉంది, అండ్ వాట్ ఈస్ టుమారో ఇస్ లైక్ దట్స్ లైక్ అవర్ డిసిజన్ నెక్స్ట్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ టైం కస్టమర్ వచ్చి So- బీకేపీ హోమ్స్కి, మీ డాడీ వాళ్ళది కాదు, బీకేపీ హోమ్స్కి ఫస్ట్ టైం ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? సో బేసికలీ బీకేపీ హోమ్స్కి మేము ఓపెన్ చేయలేదు, ఇంకా పూజ చేసినాం, వీడియో పెట్టేసిన. వీడియో పెట్టిన తర్వాత జనాలు బైక్ మీద వచ్చి 1 to 1 హారం కొట్టి మేము బయట కూర్చొని ఉన్నాం. బికాస్ ఐ వాంట్ టెల్ పీపుల్ దట్ దర్ ఇస్ నథింగ్ స్టాక్ ఇన్ సైడ్. సో సార్ లేదు సార్, మేము భయము అసలు ఓపెన్ అవుతుందా కాదా, మళ్ళీ కస్టమర్ వెళ్ళిపోతే వస్తారా రాడా, ఆ నంబర్ తీసుకోరా, పోయి నంబర్ తీసుకోరా. మా పక్కన ఇంకొక అబ్బాయి ఉండే, నంబర్ రాసుకుంటుండే, సార్ ఎల్లుండి వస్తే స్టాక్ అప్పుడు కాల్ చేస్తాం. అయితే ఒక కస్టమర్ వచ్చి కూర్చున్న తర్వాత నేను సార్ స్టాక్ ఏం లేదు, నాకు ఫర్నిచర్ కావాలి, ఫోటోలు చూపి నీకు ఏం నచ్చితే 50,000 ఇచ్చి అడ్వాన్స్ పోతా. సో మొత్తం బిల్ ఇచ్చినాం మేము, మొత్తం ఓవరాల్ తెచ్చుకోండి, క్యాష్ అనేది తెచ్చేసుకోండు, సోఫా, బెడ్, డైనింగ్ మొత్తం హౌస్కి మొత్తం ఒక సర్టన్ బిల్ అయింది అమౌంట్. ఆయన 50,000 క్యాష్ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను అడ్వాన్స్ ఇచ్చి కొనికినే. అడ్వాన్స్ ఇచ్చిండు, లోపల ఏం సామాన్లు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఇంత అదేంద్రా అసలు, అంటే ఇంత నమ్మకం ఏంది, మేము అప్పటికి ఏం కాదు ఇంకా. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది దట్ ఓకే మనం ఏం లేకున్నా కూడా సేల్ చేయొచ్చు సోఫాస్ అని. దెన్ వీ గాట్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ స్టార్టెడ్ బిల్డింగ్ ఇట్. అండ్ ఇంకొక రోజు స్టోర్ బంద్ చేసినాం మేము. స్టోర్ బంద్ చేస్తే ఎవడొస్తాడులే ఈరోజు, ఆ రోజు అమాసన ఏదో ఉండే, నాకు ఒక రోజు ఫంక్షన్ ఉండే, మా దాంట్లో ఎంప్లాయీస్ లేరు, నేను, మా వైఫ్, మా బొమ్మడిది, ఒకడు ఎంప్లాయీ ఉండే. ఆ ఒక్క ఎంప్లాయీ సంక్రాంతికి ఏదో టైంకి అప్పుడే మేము ఓపెన్ చేసినా ఒక 2-3 monthsకి సంక్రాంతి ఏదో ఉండేది, న్యూ ఇయర్ అనుకుంటే ఎప్పుడో సీజన్కి వీళ్ళు ఎవరు లేరు. సరే మాకు ఫంక్షన్ ఉంది కదని చెప్పి బంద్ చేసినాం. కస్టమర్ వచ్చి 12 o'clock వస్తే ఆల్మోస్ట్ 12 to ఈ వెయిటెడ్ అప్ టు 3 o'clock కూర్చొని బయట వెయిట్ చేస్తున్నాడు. నేను అన్నా సార్ మీరు వెళ్ళండి సార్, మళ్ళీ రండి సార్ అంటే, లేదు నేను వెయిట్ చేస్తామా మీరు రండి. సో అరే ఇంత ఎఫెక్షన్ చూపించే వాళ్ళ కోసం స్టోర్ ఎందుకు బంద్ చేయాలి? టిల్ టుడే ఆఫ్టర్ దాట్ నెవర్ క్లోజ్ ద స్టోర్. వీ నెవర్ క్లోజ్ ద స్టోర్. ఇంకా ఎప్పటికీ క్లోజ్ బీకేపీ హోమ్స్లో స్టోర్ విల్ బి నెవర్ క్లోజ్. ఇట్ మే బి ఎనీథింగ్, ఎవరు లేడా నేను పోయి కూర్చుంటా, కానీ స్టోర్ ఓపెనే ఉంటుంది. దెన్ వీ డిసైడెడ్ దట్ ఓకే వీ నెవర్ క్లోజ్ ద స్టోర్. సో ఇది కంటెంట్ మీరు స్టోర్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్ట్ చేశారు. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ వైరల్ వీడియో? వైరల్ వీడియో సోఫా కమ్ బెడ్ ఒకటి పెట్టినుండే. అది కంటెంట్ ఇయ్యక ముందే అది పెట్టినప్పుడు వెంటూ మిలియన్స్ అనమాట. సో మిలియన్స్కి వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ వీడియో అంటే చెప్పాను కదా ఫస్ట్ ఒకటి, సో డైనింగ్ టేబుల్ డెలివరీ చేశానని. వాయిస్ ఓవర్ స్టార్టెడ్ దెన్, అప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్లీ వాయిస్ ఓవర్. సో దెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్, కమెంటింగ్, చెప్పాను కదా కమెంట్స్ కానీ ఇవన్నీ బాగా వస్తున్నాయి. ఈ వీడియోస్ నేను నమ్మని అడగాల్సిన అవసరం లేదు, మా వైఫ్ని పోయి దా వీడియో చేద్దాం అడగాల్సిన అవసరం లేదు, మా మమ్మీని పోయి మమ్మీ కంటెంట్ వెతుక్కుని దా వీడియో చేద్దాం అవసరం లేదు, ఎవరిని అవసరం లేదు. ఈ వీడియోకి నాకు ఫర్నిచర్ కొన్ని రిలేషన్. సో అట్లా దట్ బాండింగ్ వి స్టార్టెడ్ విత్ ఫర్నిచర్ అండ్ ఆల్. అంటే కొంతమంది మనుషులతో ఎట్లా మాట్లాడతారు, ఫర్నిచర్ గురించి అట్లా మాట్లాడుతున్నాం బ్రో. ముందు మేము ఒక పాడ్కాస్ట్ చేసాం అన్నమాట. ఓకే. ఆయన బ్రాండ్ పేరు కోకో ముంచ్. సో విజయవాడ బ్రాండ్. ఓకే. ఆయన పాడ్కాస్ట్లో కూర్చొని 25 minutes కొబ్బరికాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. నాకు బుర్ర పాడైపోయింది. అంటే కొబ్బరికాయ గురించి ఇంత ప్యాషనేట్ గా ఎవరైనా మాట్లాడగలరా అని. దెన్ తర్వాత సో నేను అదే అంటున్నా, మేము సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు ప్రోడక్ట్ ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రోడక్ట్ మీద ఎంత ప్యాషన్ ఉండాలి ఒక ఫౌండర్ కి అన్నది ఐఎమ్ లైక్ లుకింగ్ ఫర్ మీ, ఇది ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో అది కనిపిస్తుంది నాకు సోఫాకి రిలేషన్షిప్ అంటే. ఒక విషయం ఏంటంటే నేను చెప్పే సోదం తినాలన్నా కూడా మీకు ఆ ప్యాషన్ ఉండాలి కదా. అవును, లేని ఇక్కడ కూర్చోలేదు ఎవడైనా అంతే. ఇప్పుడు నేను మాట్లాడేది 1.5 hour కన్వర్జేషన్ కూడా బోరింగ్ ఉన్నా కూడా యు లిజన్, యు అండర్స్టాండ్ బికాస్ దట్స్ అ ప్యాషన్ ఆఫ్ యువర్ వర్క్. సో నాకంతే కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎ టైమ్ లిమిట్. మై వైఫ్ విల్ ఆస్క్ మీ ఏ టైంకి వస్తావు, సైట్ విజిట్ పోతున్నా 7కి పోతే 11 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది. వి ఎక్స్ప్లెయిన్ స్టాండ్. నాకేమనిపిస్తుంది తెలుసా, కస్టమర్ చూసేటోడు ఏమంటాడంటే అరే భానుగాడు ఇంతసేపు వెయిట్ చేస్తున్నట్టు. నాకేమనిపిస్తుంది అంటే కస్టమర్ 1 hour వెయిట్ చేసిన గ్రేట్, నా కోసం వెయిట్ చేసిండా నేను అనుకుంటా. బికాస్ ఈస్ గివింగ్ టైం. నాకు టైం అనేది చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. సో అంత టైం ఇచ్చినప్పుడు ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో విల్ వర్క్ ఫర్ ఇట్. ప్రతి బిజినెస్ కాంటెంట్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ అంటారా? 100%. కంటెంట్ ఇస్ యూ, ఇట్ ఈస్ నాట్ మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కస్టమర్ మీ దగ్గరికి వస్తారు. ఇఫ్ యువర్ కంటెంట్ హ్యాస్ అ గుడ్ వ్యాలిడ్ విత్ అ క్వాలిటీ, డెఫినెట్లీ వస్తారు. దెర్ ఇస్ నంబర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దీస్ డేస్.
ఇట్స్ నాట్ వన్ ఓన్లీ మీ అని నేను అంటలేను, నన్ను చూసుకొని 100 మంది తయారయ్యారు. Hmm. అరే ఏంద్రా బాబు ఈ భానుగాడు సోదే భరించలేకపోతున్నాం అంటే ఇంకోటి వచ్చిండు, దాని మీద ఇంకోటి వచ్చిండు, ఇంకెంతమంది వస్తారు. కంటెంట్ అనేది దెర్ ఇస్ నెవర్ ఎండింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక ఆయన ఒక టైల్ షాప్ అయినా ఉన్నాడు, బీకేపీ హోమ్స్ గురించి మాట్లాడిండు. ఆయన కంటెంట్, ఆయన కింద మొత్తం కమెంట్స్ అవే, బీకేపీ హోమ్స్ ఫాలో అవుతున్నా. ఈ సెడ్ యా ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్, వాట్ ఈస్ రాంగ్? అందులో తప్ప కంటెంట్ కదా. ఈస్ ఫాలోయింగ్ కంటెంట్, యూ వాంట్ గ్రో ఇన్ హిస్ లైఫ్. నన్ను ఫాలో అవుతుండు, అలా తప్పేం లేదు కదా. సో నేనేమంటా అంటే యూ హ్యావ్ టు ఫాలో, తప్పదు. ఇప్పుడు కంటెంట్, రైట్ కంటెంట్ నడుస్తుంది, ఇప్పుడు ఇట్లా బిజినెస్ డెవలప్ అవుతుంది, వాట్ ఈస్ రాంగ్? ఇక్కడ మారేది ఒక్కటే, నీ లైఫ్ స్టైల్ మారుతుంది. 100 మంది కమెంట్లు పెడతారు, నన్ను తిట్టనోడు లేడు బ్రో, తిట్టడు చెప్తున్నాను, నన్ను తిట్టనోడు లేడు. ఇప్పుడు కూడా కమెంట్లో నన్ను తిట్టనోడు లేడు. ఐ డోంట్ ఈవెన్ కేర్ హూ ఈస్ కోల్డింగ్ మీ, ఐ జస్ట్ లుక్ ఆఫ్టర్ వాట్ ఐమ్ గెటింగ్ ఇట్. 1 million వ్యూస్ వస్తున్నాయా, దానివల్ల ఎంతమంది కస్టమర్స్ వస్తారు, ఎంతమంది తెలుస్తుంది బీకేపీ హోమ్స్. నా ఏమంటారు, యాజ్ ఐఎమ్ ఫౌండర్ కన్నా కూడా మీరు అన్నారు కదా, వాట్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ అ మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ బీకేపీ హోమ్స్. కరెక్ట్. దట్ ఈస్ అది ఫేస్ ఆఫ్ ద బ్రాండ్. ఆఫ్ కోర్స్, అంతే ఇక మార్కెటింగ్ మేనేజర్ అంతే. నా పని ఇది, పొద్దున్న లేవాలి, ఎక్కడ వీడియోస్ పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏ కస్టమర్ ప్రాబ్లం వచ్చింది నేను మాట్లాడాలి, ఏ కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి, మా వాళ్ళు అందరూ కరెక్ట్ చేస్తారా లేదా. ఎందుకంటే మార్కెటింగ్ నేను చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ టేక్ కేర్ చేయాలి కదా. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యాజ్ మై సెల్ఫ్ యాజ్ మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ బీకేపీ. ఒకప్పుడు ఆంటర్ప్రెన్యూర్ అంటే, బిజినెస్ ఓనర్ అంటే సేల్స్ ఇంపార్టెంట్ అనేవారు. అది చేంజ్ అవుతుంది మెల్లిగా, ఫౌండర్ లెడ్ మార్కెటింగ్ అంటున్నారు కదా. సేల్స్ ఈజ్ నథింగ్ బ్రో. ఇఫ్ యూ డూ సర్వీస్, సేల్స్ విల్ ఆటోమేటికలీ కమ్. ఇఫ్ యూ డూ సర్వీస్, నేను రాసిస్తా అది. మనం సర్వీస్ చేస్తే ఈరోజు ఇప్పుడు మీరు ఇక్కడ రాకన్నా ముందు కస్టమర్ మా స్టోర్లో ఉన్నాం అంటే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, నా ఫోటో చూసి నన్ను చూస్తారు, ఏ గీత మన ఓనర్ అని అడిగారు. అవును మేడం అంటే, నన్ను పిలిచి అచ్చా బచ్చా ఇత్తా చోటే మే ఇత్తా బడా కైసా బనే ఆప్ కైసా సార్ అంటే రిఫరల్ బిజినెస్, సంబడి రిఫర్డ్ దెమ్. సో జస్ట్ అ రిఫరెన్స్, ఒక వర్డ్తోనే వాళ్ళు వచ్చారు. వెన్ పీపుల్ టాక్ హిందీ, ఈజీ టు నో దట్ దట్స్ అ రిఫరెన్స్ బిజినెస్. బికాస్ హిందీ పీపుల్ మైట్ నాట్ వాచ్ మై వీడియోస్. ఐ హావ్ టు స్టార్ట్ ఇన్ హిందీ ఆల్సో. బాగా హిందీ ఆతా थोड़ा కెన్ మేనేజ్. అందుకే అప్పుడప్పుడు నా వాయిస్ ఓవర్లో హిందీ వాడుతుంటా. మీరు అబ్జర్వ్ చేసిరా లేదో, కొంచెం హిందీ వాళ్ళకు టచ్ కావాలి కదా అని. నేను ఇప్పుడు తమిళనాడు వెళ్ళిన, తమిళ కూడా వాడతా. ఎల్లరికూ వనక్కం, అట్లా కొన్ని వర్డ్స్ నేర్చుకుని అట్లా టచ్ చేస్తాను. పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి అయితే. See, every business have to be expanded in global wise. So మా business కూడా expand కావాలి కదా. So we definitely have a plan. Might be not today, maybe tomorrow. ఎంత ఖర్చు పెడతారు సార్ ఈ మొత్తం కంటెంట్ క్రియేట్ చేయడానికి? ఎంత ఖర్చు ఉంటుంది? ₹1 ఖర్చు ఉండదు నాకు అసలు. దేనికి కంటెంట్ క్రియేట్ ఖర్చు ఏంది అసలు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎపిసోడ్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాను, మాకు 70,000 ఖర్చు. నాకు ఫోన్ ఉంది, ఐఫోన్ 16 ఉంది, దాంట్లో ఒక రికార్డింగ్ చేస్తాడు, అది నేను ఎడిటింగ్ చేసుకొని నేనే వీడియో పోస్ట్ చేసుకుంటాను. ఎవరు ఎడిట్ చేస్తారా? నేను ఎడిట్ చేస్తా. ఐ డూ మై ఎడిటింగ్. ఇన్ షార్ట్లో నేను ఎడిట్ చేసుకుంటా, వాయిస్ ఓవర్ నేను ఇస్తా. ఇట్స్ నో బడీస్ ఐడియా. ఒకసారి నా ఫోన్ ఇన్ షార్ట్లో కూర్చొని నేను ఎడిట్ చేసుకుంటా. ఇక్కడికి వచ్చే ముందు ఏం చేసింది తెలుసా? వాట్ ఐమ్ డూయింగ్ బిఫోర్ కమింగ్ హియర్, ఐ జస్ట్ షో యూ, విల్ బి సర్ప్రైజ్. అంటే ఈ రోజు రాత్రికి నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నా. దిస్ ఈస్ వాట్ ఐ వాస్ డూయింగ్ టుడే అండ్ దిస్ ఇస్ మై ఎడిటింగ్ ఆఫ్ వీడియో టోటలీ. సో ఇదంతా నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా, ఇదంతా కూర్చొని నేను ఇక్కడికి వచ్చే జర్నీ 1 hour ఉందా, ఈ 1 hour ఐ వాస్ డూయింగ్ దిస్. సో ఈ 1 hour పోయేది ఉంటుందా, దాంట్లో దాన్ని నేను 1 minuteకి కంటెంట్ చేసుకుంటా. అండ్ అది ఈ వీడియో కూడా వస్తుంది ఇప్పుడు. అదే అడుగుదాం అనుకుంటున్నా అసలు. అంటే మేము కూడా వీడియోలో వస్తారు. ఒక్కసారి మాకు వచ్చిన ట్రైలర్ ఇస్తే ఆ వాయిస్ ఓవర్ తో మేము కూడా వి నో వాట్ టు ఎక్స్పెక్ట్. So that is what I do. Like ante the everyday travel, I all do these things. I don't want to waste time anna kada. Time is most valuable thing. I don't want to waste it. So idiki veltuna ante 1 hour lo I have what I have to do, which customer I have to talk, aa time lo em cheyagaltamu, I do all this. Give me a trailer. How am I going to be in the video? నాకు కొంచెం ముందే చెప్పండి. అది నా వీడియో బట్టి ఉంటుంది. ఓకే. I don't know. స్క్రిప్ట్ ఎవరు రాయరు. Nobody writes the script. I look at the video and talk. ఈరోజు బ్యాక్ బెంచ్లో కలిసి ఉండే పిల్లగాడు బాగానే చెప్తుండు, బాగానే మాట్లాడుండే, కన్వర్జేషన్ అయితే మంచిగా అయింది. వీడియో ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టాక్. అంటే నా కంటెంట్కి కొన్ని పెట్టి ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏంది బ్రదర్ మీరు ఇంత పెద్దగా ఎదినాక కూడా మీరు కెమెరాస్ పెడతలేరు, వాయిస్ అదే మన స్క్రిప్ట్ రాసుకుంటలేరు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డస్ దట్. నాకు ఇప్పటిదాకా కూడా థంబ్నెయిల్ ఎడిటర్స్ లేరు. పెట్టుకోవచ్చు కదా థంబ్నెయిల్ ఎడిటర్స్ అని అంటారు. వాడికి ₹1000 ఎందుకు ఇవ్వాలి?
నా వీడియోస్ చూస్తున్నారు, నాకు ఇంకా మిలియన్స్ కానీ ఇంకెందుకు వ్యూస్ అవసరం లేదు కదా. నా వీడియోస్ చూస్తుంటే చాలు. thumbnail ఎడిటర్ పెట్టి దాన్ని నాకేంటంటే నా కంటెంట్ న్యాచురల్గా ఉండాలి. ఐ హ్యావ్ టు టాక్ విత్ మై ఎమోషన్స్. ఇట్స్ నాట్ సంబడీస్ ఎమోషన్స్. ఐ కెనాట్ కస్టమర్స్ అంటే ఎవరి మీద రుద్దలేను సంబడీస్ ఎమోషన్స్. అండ్ ఈ వాయిస్ ఓవర్ కూడా ఇట్ ఈస్ నాట్ టు గ్రో ఇన్ మై లైఫ్, ఇట్ ఈస్ టు అండర్స్టాండ్. లైక్ అంటే నేను మనం చేసేది ఏది నిజాయితీ ఉందా లేదా అని పక్కన జడ్జ్ చేయడానికి. ఎంత ఆర్గానిక్ గా పెట్టుకుంటే అంత బెటర్. 100% అది ఎంత ఆర్గానిక్ ఉంటే అంత బెటర్. కానీ దానికి తోడు కొంచెం మంచి ఫోన్స్ ఉండాలి, మంచి వాయిస్ ఓవర్, మంచి లెవెల్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కొంచెం క్వాలిటీ ఉండాలి. బట్ 100% అది. You know how I discovered you actually. నా BKP Home discovery video ఏంటంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు ఫర్నిచర్. నేను జస్ట్ స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్లో నాకు ఒక వీడియో వచ్చింది. నాకు కొంచెం దేవుడు రిలేటెడ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియోస్ అయినా. సో కాశీ వీడియో వచ్చింది. కాశీ చూపించిన వెంటనే నాకు కాశీ చూపిస్తుంటే అది హ్యాపీనెస్ వస్తుంది. సో చూస్తున్నా వీడియో చూస్తున్నా, ఒక ఆయన నడుస్తున్నాడు, కాశీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆయన ఆచార్యులతో పాటు కూర్చున్నారు. దాన్ని ఎలక్టెడ్ టు ఫర్నిచర్. ఐమ్ లైక్ కాశీ అన్నాడు, ఈయన వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు. అయితే ఒక ఇక్కడ వరకు ఇన్ఫ్లుయెన్స్ రాకుండా అక్కడ నుంచి ఫర్నిచర్ సరే చూస్తే అప్పుడు BKP Homes అని ఉంది. And I saw your entire videos, all your videos. I realized this is a beautiful way to create content. And చాలా మంది తెలియదు ఏంటంటే, అగైన్ మీరు కూడా కాన్షియస్ గా సబ్ కాన్షియస్ చేస్తున్నారు లేదు తెలియదు కానీ, వీడియోలో యూ పుట్ ఎమోషన్ ఫస్ట్. ఫీచర్స్ బెనిఫిట్స్ అని పక్కన పెట్టండి. ఎమోషన్స్ ఆర్ సంథింగ్ విచ్ we need to bond with everybody. So a customer need an emotion, a salesperson need an emotion. Everybody is bonded with emotion. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఎమోషన్ లేదు, మనం కూర్చొని మాట్లాడలేం బ్రో. లేదు మాట్లాడలేం అంతే. అదే లేదంటే నేను మాట్లాడచ్చు. మీరు ఎమోషన్ లేకుండా కూర్చురేమో అని అనుకుంటాను నేను. ఎవరు శృతి హాసన్ లేదు. సో ఎమోషన్ అనేది లేనిది దెర్ ఇస్ నో బిజినెస్, దెర్ ఇస్ నో లైఫ్, దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నో నథింగ్. ఎవ్రీథింగ్ నీడ్ అన్ ఎమోషన్. ఈవెన్ అ వీడియో నీడ్ అన్ ఎమోషన్. ఎందుకు ఉండదు ఆ వీడియోలో ఎమోషన్ ఉండదు? ఎట్లా చూస్తారు? సరే ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడతా, అరే నచ్చితే కొనరాబే లేకుండా లేదు, అప్పుడు వచ్చి కొంటారా? సార్ ప్లీజ్ కమ్ టు అవర్ స్టోర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, దీస్ ఆర్ ద వర్డ్స్ వాట్ వీ నీడ్ టు యూస్ టు ఫర్ ద కస్టమర్. వచ్చినావా, థ్యాంక్ యూ రాబాయ్ పో అని అంటే కొనడు కదా ఎవడు. సో దెర్ ఇస్ అ సర్టెన్ వాల్యూస్ ఫర్ ఎ కస్టమర్. ఒక కస్టమర్ మనం నమ్మి వచ్చినప్పుడు మనం అంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత వాల్యూ ఇవ్వాలి. ఈ రోజు కస్టమర్ కూర్చుంటే నేను కస్టమర్ ఇంట్లో కింద కూడా కూర్చొని మాట్లాడతాను. ఇంట్లో పోతే ప్రతి కొత్త ఇంట్లో ఉండవు, ఏవి చైర్స్ సోఫాలు ఉండవు, కింద కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇదేదో వీడియో కోసం నేను చెయ్యను, నేను పోతే న్యాచురల్గా అట్లే ఉంటా. వాళ్ళు ఫీల్ అవుతారు, అరే BKP Homes కింద కూర్చోబెట్టిన. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ సార్. ఐఎమ్ నాట్ ఏదో నేను కొత్తగా ఏది ఏమంటారు లగ్జరీ షోరూమ్ పెట్టి మేము వచ్చేలేము. గోల్డెన్ స్పూన్ తో కాదు, జస్ట్ జనరల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్, స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్ ఇన్ ఫర్నిచర్. ఐ లవ్ ఇట్, ఐ లవ్ దిస్ జర్నీ. మీరు బాధపడుతున్నారు కదా, అది నా స్థాయి అని అనుకుంటా. ఐ ఫీల్ హ్యాపీ వెన్ యూ ఫీల్ సాడ్ దట్ భానుగడ కింద కూర్చుని బాధపడుతున్నారు కదా, మీ ఫర్నిచర్ మీద మళ్ళీ వచ్చి నేను కూర్చుంటా. ఐ థింక్ ఉన్న అన్ని వీడియోస్లో హైయెస్ట్ మోస్ట్ పాపులర్ వీడియో అయితే మీది వాజ్ వీడియో వేర్ మీ ఎంప్లాయ్కి మీరు ఒక ఫ్రిడ్జ్ కొనిస్తున్నారు. ఐ థింక్ అది హైయెస్ట్ వీడియో. అండ్ ఫాలో అప్ ఏ వీడియో చూసినా కూడా ఇట్ ఈస్ ఆల్ ఎమోషన్ బేస్డ్ వీడియో. చూసి అనిపించింది ఓకే, సో దిస్ ఇస్ అ మాస్టర్ క్లాస్ ఆన్ మార్కెటింగ్ అనుకోండి. మన ఫౌండర్ లెడ్ స్టోరీ చెప్తున్నప్పుడు మన ఎంప్లాయీస్ మన జాగ్రత్తగా చూసుకోవడం, మన టీమ్ని మన జాగ్రత్తగా చూసుకోవడం, మన కస్టమర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, మన ఎంటైర్ స్టోరీ. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇట్ హ్యావ్ టు బి రియలిస్టిక్, ఇట్ షుడెంట్ బి అ ఫేక్. అంటే ఒక ఎమోషన్స్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్. ఇట్ షుడెంట్ బి ఫేక్. అంటే ఒక అమ్మాయిని ఇప్పుడు సపోజ్ ఫర్ రఫ్ ఒక రాగా చెప్పాలంటే ఒక కోసం ఒక అమ్మాయిని వాడుకుంటారు. వాడుకున్నప్పుడు దట్ ఈస్ అన్ ఎమోషన్ వేర్ యూజింగ్ ఎ లవ్ అనే టర్మ్ పేరు. సో యూ షుడెంట్ యూజ్ దట్. టాక్ డైరెక్ట్లీ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్. సో నేనేమంటాను అంటే ఒక ఎమోషన్ అనేది వాడుకోవద్దు. సో నేను ఎప్పుడు ఎమోషన్ వాడుకోను, అది నా లోపల ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇప్పి అని అనిపించింది, ఇప్పించిన. నాకేం తెలుసు 20 million తెలుసు, 30 million. నేను డ్రీమ్ చేయను కదా, ఒక 20 million నాకు పోవాలి వ్యూస్ అని చెప్పేసి నేను డ్రీమ్ చేయను కదా. అప్పటికి నా యూట్యూబ్ అంటే కూడా ఏందో తెలియదు, యూట్యూబ్లో వీడియో ఎట్లా పెట్టాలో తెలియదు, ఏ టైం పెట్టాలో తెలియదు, అసలు స్ట్రాటజీస్ తెలియదు, ఏది తెలియదు. అప్పుడు మీరు వాయిస్ ఓవర్ వింటే కార్లో కూర్చొని మాట్లాడిన వాయిస్ ఓవర్ అది. మీరు వింటే వాయిస్ ఓవర్ క్లారిటీ ఉండదు.
అయితే దాని తర్వాత యూట్యూబ్లో పెట్టిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే యూట్యూబ్లో ఇంతమంది చూస్తారు. దానికంటే మొన్న ఒక మీసాల రాజు గారి దగ్గరికి వెళ్ళాను. అవును. వెళ్ళినప్పుడు వీడియో పెడితే 70 lakhs వ్యూస్ వచ్చినాయి. అవి నేను కలగంటాను అంటే మీసాల రాజు దగ్గరికి వెళ్తే ఈయన ఫలానా దగ్గరికి వెళ్తే నాకు 70 lakhs వ్యూస్ వస్తాయి, నేను వెళ్తా అని చెప్పి వెళ్తాను. వెళ్ళిన తర్వాత న్యాచురల్ జరిగే ప్రాసెస్ అంతే, అది అలా జరిగిపోయింది అంతే. జస్ట్ నా క్యూరియాసిటీకి నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే నేను చూసిన లిస్ట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ వీడియో ఉంటుంది, దాని పైన పాపులారిటీలో మీసాల రాజు గారి వీడియో ఉంటుంది. ఎవరు సార్ ఈ మీసాల రాజు గారు? ఓకే, సో అసలు చాలా నేను చూసినప్పుడు కూడా ఎవరు పెద్ద ఎవరు అంటే ఈజ్ లైక్ గుడ్ ఆ ఏరియాలో కొంచెం పెద్ద మనిషి. ఓకే 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 ఓకే. సో హీఈస్ లైక్ రాజులు. సో నేను ఫస్ట్ టైం అక్కడే అదే జోన్ లో కాకినాడ. సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ టైం ఒక రాజులు, నాకు ఇష్టం ఈ ప్రభాస్ రాజు, ఈ రాజుల దాంట్లో ఫుడ్ తినాలని నాకు ఇష్టం అనమాట, కోరిక. మరి ఎవడన్నా నాకు పెడతాడా, ఎవడన్నా పెట్టకపోతాడా అని. సో ఆయన ఆ రోజు ఫస్ట్ నన్ను క్వశ్చన్ అడిగింది ఏం తెలుసా, మీరు నాన్ వెజ్జా వెజిటేరియనా? ఎందుకంటే అది సాటర్డే. సార్ ఈరోజు మేము వెజిటేరియన్ సార్. ఏందండి మీరు రాజుల దగ్గరకు వచ్చుకుంటూ నాన్ వెజ్జా వెజ్జా పెట్టాలి కదా, మీరు చెప్పాలి కదా మీరు. సరే ఒక పని చేయండి, రేపు రండి అన్నాడు. లేదు సార్ మేము వెళ్తున్నాం అంటే సరే రండి అని చెప్పి వెజిటేరియన్ వండిపించు. నంబర్ ఆఫ్ వెరైటీస్, ఫుడ్, ద వే టాకింగ్, ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్ ఈ వాజ్ వెరీ కూల్ అండ్ కామ్. అండ్ ఈజ్ వెరీ గుడ్ గా అని తర్వాత అర్థమైంది నాకంటే నంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తాయి కదా, చాలా మంది రివ్యూస్ మంచిగా ఇచ్చారు, పాజిటివ్గా ఇచ్చారు. ఈజ్ మా ఏరియాలోనే ఉంటాడు, మంచి సార్, చాలా మంచివాడు, చాలా మంది చెప్పారు. అండ్ సార్ కూడా 100,000 ఫోన్లు అంట బీకేపీఎం. సార్ హైలైట్ అయిందంటే ఇలా మొత్తం జర్నీలో లాస్ట్కి పోయేటప్పుడు సార్ ఏమంటుంటే బీకేపీఎం కొంచెం ఎక్స్పెన్సివ్ కదా సార్ అని సార్. నేను అన్నా మీరే ఆ మాట అంటే ఇంకేం సార్, మీరే ఆ మాట అంటే నేనేమైపోవాలి సార్ అని అన్నా. అంటే సార్ ఉండి అట్లా అంటారేనమ్మా. నేను అన్నా సార్ మీకు నేను కొటేషన్ ఇస్తాను, దాని దగ్గర క్వాలిటీస్ రాస్తాను, ఒకసారి కంపేర్ చేసుకోండి, వాళ్ళు ఎక్కువ అనిపిస్తే మీరు నాకు చెప్పండి, క్వాలిటీ తగ్గిద్దాం, కానీ బేస్ క్వాలిటీ నుండి ఇంకా తగ్గలేము. ఇది మా స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ. ఇంతకంటే తక్కువ కావాలంటే మీకు వేరే వరకు నేనే చెప్తాను, వేరే పరిస్థితులు మీరు తీసుకోవచ్చు. సో ఈజ్ లైక్ నో ఐ వాంట్ గో విత్ బీకేపీ వన్స్. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా, యూ బిలీవ్ ఇన్ ఇట్? ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఫేక్ ఇట్ అంటే నాకు అది అర్థమైంది, బట్ దాన్ని దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ నీకు ఒక లెవెల్ లేకపోయినా కూడా ఆ లెవెల్ ఉందని చూపించుకుంటే ఆ లెవెల్ నువ్వు రీచ్ అవుతావు ఈవెన్చువల్లీ. 100% వీడియో వర్క్ వీడియో. అవునా? యూ డిడ్? ఐ డిడ్ నాట్ డిడ్ అంటే ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు మర్సిడీస్ కార్ ఉంది, అది దానికి ఈఎంఐ ఎంత ఉంది, దానికి ఎంత కట్టాలి, ఏం కట్టాలి ఏం తెలియదు. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ రెంటల్ హౌస్, నోబడీ నోస్ దాట్. మర్సిడీస్ కార్ చూసి ఏమనుకుంటారు, మనోడికి ఒక విల్లా ఉంది పక్కన పైన సో ఉందనుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వేర్ ఐ గో ట్రావెల్ రైట్, ఐ హ్యావ్ టు ఎర్న్ సమ్ రెస్పెక్ట్. ఇక్కడ ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో మనం ఇవన్నీ చూపిస్తేనే రెస్పెక్ట్ ఎర్న్ చేసుకోగలుగుతాం. ఈ వాచ్లు, ఈ బెల్టులు, ఈ షర్టులు, ఈ ప్యాంట్లు, ఇవన్నీ ఎందుకు, షూస్, ఇవన్నీ విత్ టు ఎర్న్ ద రెస్పెక్ట్. ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీలో ఉంటుంది డైలాగ్ ఒకటి. సో అటువంటిది సేమ్ ఇట్ ఈస్ రియల్ లైఫ్, ఇట్ ఈస్ నోవేర్. అది కాదు అని చెప్పి ఎవ్వడు చెప్పలేడు. నేను ఒక 10 ఏళ్ల కింద గోల్డ్ షాప్ పోయినా, ఇట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ నాట్ ఇది మూవీలో చూసి చెప్తా. నేను 10 ఏళ్ల కింద గోల్డ్ షాప్ పోయినా, అక్కడ ఎట్లా రెస్పెక్ట్ ఉంటుందో తెలుసు, ఇప్పుడు గోల్డ్ షాప్ పోతే రెస్పెక్ట్ ఎట్టుంటుందో నాకు తెలుసు. సో ఆ వాల్యూ ఉంటుంది. ఓకే వీడు వచ్చిండా, ఓకే వీడికి సపరేట్ తీసుకెళ్ళిపోవాలి. సో మనం ఎదిగి మనం ఎర్న్ చేసుకోవాలి అవన్నీ, అంతే. ఎవరికి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అది మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఎస్. మీరు పవన్ కళ్యాణ్ గారికి వారాహిలో ఫర్నిచర్ చేశారు కదా, అసలు ఆ కరెక్షన్ ఎట్లా వచ్చింది? సో సంబడి కాల్ మీ ఫర్ సైట్ విజిట్, ఫోన్ చేసి సైట్ విజిట్, ఊకోరాబాయి ఏమో టైం పాస్ చేస్తున్నాడు, ప్రాంక్ వీడియోలు చేస్తున్నావా అని ఫోన్ పెట్టేసిన. మళ్ళీ కాల్ చేసి ఏం సార్ మేము సీరియస్గా చెప్తుంటే మీకు ప్రాంక్లా అనిపిస్తుందా అంటే, మా వైఫ్ ఉండి నిజమేమో అడుగు ఎక్కడ అడిగిండు. కుట్టిన గూగుల్లో దర్ ఈస్ అ వారాహి అనేది అప్పటికి ఇంకా రాలేదు, ఉంది ఏదో నడుస్తుంది, అప్పటికి వెహికల్ వచ్చింది అనే ఏదో న్యూస్ నడుస్తుంది. అది నిజమే కదా. ఐ సెడ్ ఐ విల్ కమ్. ఐ వెంట్ టు ద సైట్ విజిట్. వ్యాన్ చూసినప్పుడు సర్ప్రైజ్ అయినా, ఇంద్ర వ్యాన్ అసలు ఎక్సలెంట్ వ్యాన్. ఫస్ట్ టైం ఫుల్ క్యారవాన్ చూసినప్పుడు దాన్ని ఎక్కి దాన్ని కూర్చోవడం, ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూర్చుంటారు, ఇక్కడ నిల్చుంటారు అంటే ఆ వైబ్ ఎట్లుంటుంది? ఫ్యానా పవన్ కళ్యాణ్? ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ బ్రో, ఫ్యాన్ అయింది. ఇట్ ఈస్ ఫ్రమ్ బీకేపీ కన్నా ముందేలేండి అది కూడా. ఇది కూడా మళ్ళీ ఏమంటారు బీకేపీ కోసం అని కాదు, బీకేపీ కన్నా ముందే యుఎస్లో ఉన్నప్పుడే. అప్పటికి మనం బిజినెస్ పెడతామో నాకు ఐడియా లేదు. ఆ బిజినెస్ లో మా కస్టమర్ పవన్ కళ్యాణ్ సార్ అవుతారని కూడా ఐడియా లేదు. ఇట్ హ్యాపెండ్. మనం అనుకుంటాం కదా ఏమంటారు, మన ఆలోచనలో బలం ఉంటే ప్రకృతి సహకరిస్తుంది అంటారు కదా. సో అటువంటిది జరిగింది అనుకోవాలి. దగ్గరగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కళ్ళలో ఫైర్ కనిపించిందా? కళ్ళలో ఫైర్ కనిపించలేదు, లైట్ కళ్ళలో పడ్డది సార్కి, నేనే లైట్ జరిపిన.
నిజంగా అంటే అది నిలిచినప్పుడు ఆపోజిట్ అప్పటికి లోపల ఏం లేకుండే అనమాట. నైట్ టైం ఈవినింగ్ టైం వచ్చిండు, లైట్ కరెక్ట్గా నిలిచినప్పుడు లైట్ ఇక్కడ ఉండే, ఫేస్ మీద పడుతుంది, టక్కున నేను తిప్పిన. అంటే మేము నలుగురమే ఉన్నాం అక్కడ, ఎవరు లేరు, మేము నలుగురమే మీటింగ్, ఆల్మోస్ట్ 1.5 hour to 1 hour మీటింగ్ అనుకోండి. ఇది ఈ సోఫాలో ఏముంది, నచ్చింది, బాగుంది అని అంటే ఇక అది వైబ్ ఎట్లుంటుంది, మాట్లాడలేమాడ నుంచి మాట్లాడలేమాడ, మాటలు రావు, అది ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట అది. సో కాకపోతే అక్కడ ఏమైందంటే అక్కడ నేను ఇప్పుడు ఆ ఫోమ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ నేను చెప్తుంటే సార్ వింటున్నాడు, కూర్చుని బాగుంది, చాలా బాగుంది, ఫర్నిచర్ చాలా బాగుంది అని అన్నాడు. వెల్ సమ్వేర్ అరే ఇంత గ్రౌండెడ్ పర్సన్ ఏంద్రా బాబు, అసలు వినడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ తెలుసా. ఇప్పుడు నేను మాట్లాడేది ఒకటి వింటున్నాడు అంటే ఐ రెస్పెక్ట్ దమ్. సో ఇంత గ్రౌండెడ్ పర్సన్ ఇప్పుడు, ఎందుకంటే ఐ మెట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ who will not even listen to you what you talk, don't even care, ఓకే ఓకే సరే రైట్ ఓకే అమ్మా అని అంటారు. సో అంత పెద్ద మనిషి మన మాటలు వింటుండు అని అంటే వాల్యూడ్ హిమ్, హీ వాల్యూడ్ మీ. దాని తర్వాత ఫోటో ఇచ్చిండు, దాని తర్వాత ఇక అది ఎట్లా వెళ్ళిపోయింది అంతే. ఇక అదొక ఏమంటారు బ్యూటిఫుల్ మెమొరీ ఫర్ ఎవర్. డిప్యూటీ సీఎం కూడా 5,000 తీసుకున్నారా సైట్ విజిట్కి? సైట్ విజిట్ సార్కి ఫ్రీగా సోఫా ఇస్తా అని చెప్పినండే. సార్కి ఫ్రీగా సోఫా అంటే అవన్నీ నచ్చవని తెలుసు కదా. సో హీఈస్ లైక్ హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ డోంట్ యాక్ట్. ఐ అండర్స్టూడ్ దాట్. ఈ జర్నీలో పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ప్రతి ఒక్కరు చెప్పేయగలుగుతారు, హీ డోంట్ యాక్ట్. దట్స్ హిజ్ నేచర్ అంటారు కదా, దట్స్ హిజ్ నేచర్. సో ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో ఆయన ఫోటో పెట్టుకుంటాం, మా స్టోర్లో ఉంటుంది ఫోటో, మా రెస్పాన్సిబిలిటీ. రేపు పొద్దున ఆయన పేరు ఖరాబ్ చేయొద్దని ఒక బాధ్యత. సో ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో ఇవన్నీ సహాయం అంటారు. ఇప్పుడు మా అమ్మాయికి ఫ్రిడ్జ్ ఇప్పించిన, లేకుంటే ఇంకేమైనా మంచిది చేసినా, ఇంకొకరికైనా మేము చేసినా కూడా దట్ ఈస్ ఆల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సర్స్ ఇన్స్పిరేషన్. వి ఇన్స్పైర్డ్ బై హిమ్. మొన్న ఒక అమ్మాయి, ఒక ఆమె ఎవరు మన పెన్షన్ డబ్బులతో చేసిందని చెప్పి పిలిచి 1 lakh rupees ఇచ్చిండు. సో వి గెట్ ఆల్ ఇన్స్పైర్డ్ బై థింగ్స్. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకెంత మంచిగా ఉండాలి. ఆయన నన్ను చూసినప్పుడు హీ గేవ్ మీ షేక్ హ్యాండ్. నేను సెకండ్ టైం కలిసినప్పుడు హీ గేవ్ మీ షేక్ హ్యాండ్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్, వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్. మై వైఫ్ వాజ్ షేరింగ్ విత్ హిమ్, హీ వాజ్ వెరీ హ్యాపీ. అరే అంటే షేక్ హ్యాండ్ నాకు అది, నేను షేక్ హ్యాండ్ అడగడం ఏంటి అంటే నేను అడగకముందు ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇస్తే ఎట్లుంటుంది. సో హీ వాజ్ అప్రిషియేటింగ్ మీ అట్ దట్ టైమ్, హీ వాజ్ లిజనింగ్. అంటే మాతో మాట్లాడుతున్నాడు, సెకండ్ టైం కలిసినప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, గుర్తుపట్టి అట్లా అయింది ఇట్లా అయింది, హీ వాజ్ షేరింగ్ ఆల్ ది థింగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఒక ఎంటర్ప్రినర్ కావచ్చు, నేను ఒక బెస్ట్ మ్యాన్, ఒక ఏమంటారు మేబీ సార్కి ఇక్కడ ఒకటి యూజ్ కావచ్చు, సరే నన్ను పక్కకు పెట్టాను. నాకంటే ముందు ఒక ఓల్డ్ మ్యాన్ ఉండే. సో ఇది ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు టెల్ వాట్ పవన్ కళ్యాణ్ సార్ ఇస్. సో ఒక ఓల్డ్ మ్యాన్ ఉండే, ఓల్డ్ మ్యాన్ నిలిచినప్పుడు ఆయనకు వాల్యూ ఇచ్చి సార్ అక్కడ పక్కకు నిల్చోబెట్టి పక్కకు ఒక ఆల్మోస్ట్ ఒక 15 minutes ఆయనతో మాట్లాడాడు. వేర్ హీ షేర్డ్ మోర్ దెన్ ఎ టైమ్ వాట్ హీ షేర్డ్ విత్ మీ. హీ అండర్స్టూడ్ అసలు ఏం కావాలి, ప్రాబ్లం ఏంది, ఏమేమి ఉన్నాయి ప్రాబ్లం మొత్తం. హీ వాజ్ రిఫరింగ్ ఆల్ హిస్ ఫైల్ అండ్ ఎవరిని పిలిచి వాళ్ళకి అప్పచెప్పి ఇది చేయండి అని చెప్పి చెప్పిండు. అండ్ ఈ జర్నీ అంతా ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఈ జర్నీ అంతా ఒక 3 hours పట్టింది నేను పవన్ కళ్యాణ్ సార్ని కలవడానికి. బయట కూర్చొని ఉండే, దాని ఇంకో రూమ్కి, దాని దేర్ ఇస్ వెయిటింగ్. సో నాకేమో ఇంకెంతసేపు వెయిటింగ్ ఏంది అది అని నేను ఉన్నంతసేపు ఇట్లా కొంచెం కిటికీ ఓపెన్ చేయగానే అక్కడ సార్ నిల్చొని ఉండే. నాకు ఇట్లా వైబ్రేట్ అవుతుంది, ఇదేంద్రా బాబు ఇక్కడెక్కడ నిల్చున్నా, ఇట్లా చూస్తున్నా, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే టెన్షన్కి నాకు వెళ్ళిపోవాలి, ఫస్ట్ పోయి కలవాలి టెన్షన్కి. అయితే నాకు గన్మెన్స్ వచ్చి సార్ కూర్చోండి కూర్చోండి, నేను మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం చూడొచ్చా. సో చూస్తుంటే అయితే దాని తర్వాత ఏమన్నాడు తెలుసా, వాళ్ళ గన్మెన్ అన్నాడు, సార్ మీరు 3 hours వెయిట్ చేసి సోఫాలో కూర్చున్నారు, మీకే ఆ ఇంటెన్షన్ ఉంటే సార్ 3 hours ఫోటోస్ దిగుతున్నాడు. ఫ్రమ్ లాస్ట్ 3 hours సార్ ఈజ్ ఓన్లీ టేకింగ్ పిక్చర్స్, స్టాండింగ్, టాకింగ్ టు పీపుల్. ఆయన పొజిషన్ ఎట్లుంటుంది సార్, ఇది ప్రతిరోజు జరిగేది. నాట్ అన్ ఈజీ జాబ్. 100%. అప్పుడు అర్థమైంది వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ సార్. ఇట్స్ నాట్ ఈజీ. అంటే మనకి ఏదో చూడడానికి ఈజీనే ఉంటుంది, అదొక మాకు మెమరీ బెస్ట్ మూమెంట్. సార్ నాకు షర్ట్ మీద సైన్ పెట్టిండు, అవన్నీ చేసిండు, ఇంతమందిని క్రాస్ అయినా కూడా నాకు స్పెషల్ టైం ఇచ్చిండు. అంటే ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, హిస్ గ్రేట్నెస్. బిగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఒకళ్ళొకరితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళే నా ప్రపంచం అన్నట్టు ఫీల్ చేపిస్తారు. అంటే నాట్ ఫర్ యూ, ఫర్ దెమ్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నువ్వే నా ప్రపంచం, నాకు ఇంకేం లేదు అని ఫీల్ చేపిస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ దే డూ. ఐ థింక్
హీఈస్ ఏ విజనరీ Yeah. ఆయన మనకు అనుకున్నది. True. బట్ టెల్ మీ దిస్ 5,000 రూపీస్ సైట్ విజిట్ ఏంటిది? 5,000 rupees. So what happened is one day one customer called me and 4 hours, 3 hours. I told you firstly, I value my time. I value others' time. అవును. సో 5,000 రూపీస్ దేనికేనంటే ఒక కస్టమర్ పిలిచిన తర్వాత ఐ టుక్ ఆల్ ద మెజర్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ డన్. కొటేషన్స్ రాసిచ్చే టైంలో ఐ గేవ్ ఎ కొటేషన్. అదేంది డీమార్ట్లో కర్టన్లు కొంటే నాకు 2,500 అయిపోతుంది, నువ్వు వచ్చి చేసేది ఏముందాడా, అది కూడా కర్టన్లు ఇవి కర్టన్లే. ద స్లాంగ్ హిట్ టాక్ వాజ్ సేమ్. ఇంకా అదేంద్రా బై ఈ స్టైల్లో. సో ఐ సెడ్ సార్ అవి ఇవి వేరియేషన్ ఉంటుంది కదా సార్, ఇది 1,000 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్, అదేమో బేసిక్ కదా సార్. అంటే అది కూడా బాగానే ఉంటుంది, నేనేం దాన్ని బాగుంటుంది అంటలేను, మీకు కావాలంటే అదే తీసుకోవచ్చు కదా సార్. నాకు కావాలంటే అది తీసుకోవడం నువ్వెందుకు వస్తావు ఇంత దూరం, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే. ఐ సెడ్ ఓకే సార్ పర్లేదు సార్, మీరు తీసుకుంటారంటే ఇది బిల్, ఫైనల్ బిల్ ఇది. సో లేదు అని అంటే ఐల్ మూవ్. మళ్ళీ తీసుకోలేదు సార్, ఏం తీసుకోలేడు, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందంటే సమ్వేర్ ఐఎమ్ నాట్ వాల్యూడ్, సమ్వేర్ అదే ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. వాట్ ఐమ్ మిస్సింగ్ జెన్యూన్ కస్టమర్ ఇన్ దిస్ జర్నీ. ఎవరు జెన్యూన్ ఎవరు కాదు, సో ఈ జెన్యూనిటీ మిస్ అవుతుంది నేను. సో ఇప్పుడు నేను జెన్యూనిటీ తెలుసుకోవాలంటే వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు ఛార్జ్ 2,000 రూపీస్ పర్ పర్సన్ అని ఫిక్స్ అయినా. సో ఐ స్టార్టెడ్ 2,000 రూపీస్. ఇప్పుడు లోకల్ అయితే 2,000 రూపీస్, ఇంటర్వ్యూకి ఛార్జ్ చేయను అనుకోండి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇఫ్ సంబడి కాల్ మీ ఐ ఛార్జ్ 2,000 ఇన్ లోకల్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ 2,000, ఇప్పుడు హైదరాబాద్ దాటి ఉంటుంది, సో ఐ హ్యావ్ టు ట్రావెల్ విత్ మై కార్, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ దాట్ 5,000 రూపీస్ ఐ రెడీమ్ ఇన్ యువర్ బిల్. దట్ ఈస్ నాట్ మై మనీ, దట్ ఈస్ యువర్ మనీ ఓన్లీ. ఇఫ్ యూ పే యువర్ బిల్, ఇప్పుడు 20,000 అయింది బిల్లు, 20,000లో 5,000 రూపాయలు ఛార్జ్ ఆల్రెడీ మీరు పే చేసినట్టే. దట్ విల్ ఐ రైట్ ఇట్ డౌన్ యాజ్ అడ్వాన్స్. సార్ మీరు 5,000 ఆల్రెడీ నాకు పే చేశారు, దిస్ ఇస్ రెస్ట్ ఆఫ్ ద మనీ యూ హావ్ టు పే. దిస్ ఇస్ అవర్, లేకంటే నేను ఎందుకు ఇది వచ్చిందంటే దిస్ ఇస్ జస్ట్ టు నో ద సీరియస్నెస్ కస్టమర్. చేంజ్ అనిపించిందా? 100%. దెన్ దే స్టార్టెడ్ గివింగ్ ద వాల్యూ ఆఫ్ టైం. వీడికి 5,000 ఇస్తున్నా అంటే మనం వాడుకోవాలి కదా, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ తెచ్చుకోవాలి కదా, వాడిని యూజ్ చేసుకోవాలి అట్లీస్ట్. సో అప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళు సీరియస్గా ఉంటారు కస్టమర్స్. వారానికి ఎన్ని సైట్ విజిట్లు చేస్తారు బ్రో? ఈ రోజు నేను ఒక 2 సైట్ విజిట్ కంప్లీట్ చేసి స్టోర్కి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాను ఈ రోజు. దీని తర్వాత ఇంకో 2 విజిట్స్ ఉన్నాయి. సో టోటల్ 4 విజిట్ టుడే. సో ఎవ్రీ డే నాకు నేను స్కెడ్యూల్ చేసుకోవడమే, బికాజ్ నాకు స్కెడ్యూల్ చేసుకుంటే 24 hours వర్క్ ఉంటుంది. సో నేను స్కెడ్యూల్ చేసుకోవడమే అంతే దీంట్లో. బికాస్ పీపుల్, ఇప్పుడు నేను 11 o'clock వస్తాను, సమ్ పీపుల్ మైట్ వెయిట్. సో నేనేం చేస్తాను అంటే డోంట్ రన్, నేను ఎక్కువ రన్ అయ్యి ఈ హెడ్ ఏక్ తెచ్చుకొని అవన్నీ చేయను. ఐ హ్యావ్ సమ్ లిమిటెడ్ డైలీ ఒక 4 సైట్ విజిట్స్. యూజువలీ సాటర్డే సండేస్ నేను సైట్ విజిట్ పెట్టుకోను. బట్ ఈరోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి ఐ ఆస్క్ దెమ్ ఐ విల్ నాట్ స్టే ఇన్ స్టోర్, ప్లాన్ ఫర్ అ సైట్ విజిట్. సో జస్ట్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. యా ఐ విల్ మేనేజ్ అలాట్. అది మేనేజ్మెంట్ కంపల్సరీ, ఇట్ హ్యావ్ టు బి దేర్. మొన్న సన్ స్ట్రోక్ కొట్టి నేను పడిపోయినా నెల్లూరులో 2 days. ఆ 2 days వర్క్ నేను మళ్ళీ కవర్ చేయడానికి అలా ఆ జర్నీలో ఎంతమంది కస్టమర్స్ చిట్టుకున్నారు. ఒంగోలులో నేను సైట్ విజిట్ వెళ్ళలేకపోయినా. వాడు కస్టమర్ ఏమనుకుంటాడు, మీకు బల్బ్ ఎక్కువ, అంతే రాలేడు అని అనుకుంటాడు. సో అక్కడ ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ హిమ్. తర్వాత కాల్ చేసి చెప్పిన, సార్ నాకు కొంచెం ఇది అయింది, సన్ స్ట్రోక్ కొట్టింది. అవును సార్, నెల్లూరులో ఎండలు ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి కదా. అర్థం చేసుకున్నారు వాళ్ళు. దే ఆర్ లైక్ దాట్, ద కస్టమర్స్ ఆర్ లైక్ దాట్. అవును సార్, నెల్లూరు ఎక్కువ ఎండలు ఎక్కువ. అంటే నేను ఏం చేసిన అంటే ఎండతో పాటు 4 మామిడి పండ్లు తిన్నా. సీజన్లో ఏం చేయలేం, రివర్స్ కొట్టేసింది. సో అది అట్లా. దాని తర్వాత సో ఐ సెడ్ దాట్ అండ్ హీ వాజ్ లైక్ వెరీ అండర్స్టాండ్. నాకు తెలిసి 99% పీపుల్ ఆర్ అండర్స్టాండ్స్ మీ. సో దట్స్ హౌ మై బిజినెస్ రన్నింగ్. నేను పోకున్నా కూడా ఇప్పుడు మా డెలివరీ గైస్ కూడా లేట్ వెళ్ళినా కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. కొంచెం ఓకే సార్, ఒక 1 hour లేట్ అవుతుంది, ఓకే నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. దట్స్ హౌ ఇట్ ఇస్ రన్నింగ్. మన డిప్యూటీ సీఎం గారు ఆశీస్సుల తర్వాత అసలు మిడిల్ క్లాస్ టచ్ చేయట్లేదు. వీకేపీ హోమ్స్ చాలా కాస్ట్లీ, వాళ్ళు చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటారు. సార్ కాస్ట్లీయా లేకపోతే క్వాలిటీ అర్థం చేసుకోక ఈ మిస్కన్సెప్షన్ వస్తుందా? ఇప్పుడు ఐ వాంటెడ్ అంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ చెప్పలేదు అది. ఐ వాంటెడ్ టు ఓపెన్ లైక్ బీకేపీ బేసిక్ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో 4 inches ఫోమ్ పెడతా, కింద నవార్ వేస్తా. వేసి మీ సోఫా బాగుందన్నా కదా, ఐల్ టెల్ అబౌట్ దాట్ ఆల్సో. సో కింద 4 inches ఫోమ్ వేస్తా, దాని కింద నవార్ వేస్తా, రెగ్యులర్ ఫ్యాబ్రిక్ 200 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ వేసి బీకేపీ బేసిక్ అని పెడతా. ఆ సోఫా పాడైతే ఎవరిని తిరుగుతాడు?
బీకేపీ బేసిక్ని తిడతాడా లేక నన్ను తిడతాడా? బేసిక్ తిట్టాడు నన్నే తిడతాడుగా. సోఫా బాగుంటే ఎవరిని పోగొడతాడు? మళ్ళీ పోగొట్టాడు. సో అది నేను కనిపించినప్పుడు ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ క్వాలిటీ. ఇప్పుడు ఆన్లైన్లో నిన్న ఒకటి నాకు కమెంట్ చేసిండు, మీ దగ్గర ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యూ విల్ హ్యావ్ దట్ కమెంట్. ఎస్టర్డే ఓన్లీ కమెంటెడ్ దట్ నేను మీ దగ్గర కొటేషన్ తీసుకున్నా 70,000 మీరు నాకు ఇచ్చిన ప్రైజింగ్, నేను అదే ప్రైస్ తోని అదే క్వాలిటీలో సేమ్ క్వాలిటీ ఎటువంటి డిఫరెన్స్ లేదు, ఐ గాట్ ఇట్ ఫర్ 42,000. నేనేమైనా రిప్లై ఇచ్చిన అంటే ఆ సోఫా నేను మా మ్యానుఫ్యాక్చర్ నుండి తీసుకొస్తా, మొత్తం ఇప్పుతా, ఆ 42,000 ఇంకో 42,000 అనేసి మీకు పైసలు ఇచ్చేస్తా, ఐ గివ్ దట్ మనీ. అందులో బీకేపీ హోమ్స్ వాడే క్వాలిటీ లేకపోతే ఒకవేళ మీరు నాకు 70,000 ఇస్తారా? వాట్ ఈస్ దట్ ఆన్సర్? ఇస్తారా అంటే హీ ఆన్సర్డ్ మీ ఆఫ్టర్ దట్. ఇంతకుముందు రిప్లై చేసిన ఉండే, హీ టోల్డ్ మీ దట్ మీరు ఇప్పుడు ఆ క్వాలిటీ కాదంటారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ దట్. ఇస్తారా? ఐ షో యూ. మీరు కెమెరాలు పట్టుకున్నాను, నేను కెమెరా పట్టుకొస్తా. 70,000 నేను అంత ఓపెన్ ఛాలెంజ్ నేను చేయగలుగుతా. అదే ఓపెన్ ఛాలెంజ్ బీకేపీ బేసిక్లో చేయగలుగుతానా? ఓకే, నో. సో దట్ ఈస్ మై ఛాలెంజ్, దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఇంత మంచి పబ్లిక్లో పోయి నేను బీకేపీ హోమ్స్ జరుగుతున్నా, 8 inches ఫోమ్ పెడుతున్నా, ప్లైవుడ్ పెడుతున్నా, ఇంత ధైర్యంగా చెప్పాలంటే క్వాలిటీ ఉండాలి కదా బ్రో. ఇంత ఇప్పుడు మీరు అన్నారు కదా ఏది ఏమంటారు మీరు సింపతి వాడతా అదే సంథింగ్ ఎమోషన్స్ వాడతారా అని అన్నారు కదా. సో ఎమోషన్స్తోనే ఎవడు కొనడు, ఎమోషన్స్ స్టోర్కి వస్తాడు. ఎమోషన్స్ బాగున్నాయి కదని చెప్పి సోఫా వంగిపోతే వచ్చి అరే పాప వీడు ఎమోషన్ కూడా ఉన్నాడు కదా మంచివాడు అని చెప్పి వాడు ఊకోడు కదా. వాడు వేసే వ్యాట్ వేస్తాడు కదా, కమెంట్ వేస్తాడు కదా, రిప్లై ఇస్తాడు కదా. సో ఎవడైనా ఎమోషన్స్ కూడా పడడు. ఎమోషన్స్తో స్టోర్కి వస్తుండొచ్చు, కొంటుండొచ్చు, దాంట్లో క్వాలిటీ విల్ స్పీక్. సో దట్ ఈస్ వాట్ బీకేపీ హోమ్స్. బీకేపీ హోమ్స్ ఇస్ ఎక్స్పెన్సివ్. నేనే చెప్తా బీకేపీ హోమ్స్ ఇస్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ ఈస్ విత్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్. ఇప్పుడు నువ్వు నాకు ప్యూర్ లెదర్ అడిగిర్రు అనుకోండి, ప్యూర్ లెదర్ ఇస్ ఎక్స్పెన్సివ్, గో గెట్ ఇట్. నేనంట కస్టమర్తో గో గెట్ ఇట్ సార్, మీరు తీసుకున్నాడు ప్యూర్ లెదర్, నేను చేసిస్తాను తక్కువ ప్రైస్లో. సో ఇట్ ఈస్, సో దెర్ ఇస్ నో అంటే దీనికి డెఫినేషన్ లేదు బ్రో. నేను ఫైట్ చేసి వదిలేసిన. కమ్ ఆన్ పీపుల్, లెట్ పీపుల్ టాక్ ఎనీథింగ్, బికాస్ ఓన్లీ వీ హ్యావ్ ఎ వాల్యూ కస్టమర్స్ హూ వాల్యూ అవర్ క్వాలిటీ. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నాకు ఇది జాలి బిజినెస్, నాకు ఇంతకు మించి ఏమంటారు ఓ 10-20 కోట్ల బిజినెస్ నాకు అవసరం లేదు. వాట్ ఎవర్ అర్నింగ్ వీఆర్ ఇప్పుడు ఇక్కడ ఇది మన లోకల్లో వాట్ వీఆర్ సేల్స్ అండ్ అవర్ టీమ్ అండ్ అందరికి శాలరీ ఇచ్చేంత డబ్బులు వస్తున్నాయి, నా లైఫ్ స్టైల్ నాకు మెయింటైన్ చేసేంత డబ్బులు వస్తున్నాయి, చాలు. ఐ డోంట్ వాంట్ ఎక్స్టెండెడ్ మోర్ దెన్ దిస్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. అంతమందికి వీ హ్యావ్ టు సర్వ్ బెటర్. ఇప్పుడు వచ్చిన ఒక్క కస్టమర్ వస్తే ఒక మంత్ మొత్తం బిజినెస్ లేకుండే, మావాడు ఫోన్ చేసి ఏమంటాడంటే, మా మేనేజర్ ఏమంటాడంటే, సార్ మీరు మంచి వీడియోస్ పెట్టండి సార్ వైరల్ అయ్యేవి. నేను పెడతా వీడియోలు, అవి వైరల్ అయితే నాకేం తెలుసు? హౌ డు ఐ నో ఇట్ ఇస్ గెటింగ్ వైరల్ ఆర్ నాట్? నాకు ఎట్లా తెలుసు వైరల్ అయితే కావాలి? ఫార్ములా లేదు. ఫార్ములా ఉంటుంది బ్రో. ఇప్పుడు వీడియో మనం మాట్లాడుతున్నాము, ఈ వీడియోకి ఫార్ములా ఉందా? లేదు. హౌ డు యు నో దిస్ ఇస్ గోయింగ్ టు బి గెట్ వైరల్? ఎట్లా తెలుసు ఇది వైరల్ అవుతుందని? అవి ప్లానింగ్ ఇది వైరల్ కావాలి, అవి పేయింగ్ సంబడి, యూట్యూబ్కి పే చేస్తున్నామా ప్రతి దాంట్లో ఇవి రీల్ బాగా రీల్ పోవాలని? దెర్ ఇస్ నో స్ట్రాటజీ బ్రో, దెర్ ఇస్ నో స్ట్రాటజీ. వాట్ ఎవర్ వి టాక్ ఓపెన్లీ. ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసుకున్న ఎప్పుడేమైనా మీ ముంగట వచ్చే ముందు you asked me, would you want to see your questions? What did I say? No. Because directly we have to talk. ఏదైనా ఇట్స్ నాట్ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నాకు నాలెడ్జ్ లేదనుకోండి, ప్రిపేర్ కావాలి, కింద రాసుకోవాలి, సార్ ప్రాసెస్ ఏంటి సార్, మీరు క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళని ఆన్సర్ చెప్పాలని. సో ఇక్కడ దెర్ ఇస్ నో ప్రాసెస్. వీ హ్యావ్ టు జెన్యూన్, అంటే ఏది ఉందో అది ఇక్కడ బ్రెయిన్లో ఏం మాట్లాడుతుంది వి టాక్. సో ఈ ఆన్లైన్ ఎంటైర్ బిజినెస్ ప్రొఫైల్లో ట్రాలింగ్ ఇస్ సచ్ ఎ మ్యాసివ్ థింగ్ కదా. అండ్ ఐ హావ్ సీన్ మీ కామెంట్స్ కూడా చూసా, గుడ్ కామెంట్స్. ఫ్రాంక్లీ చెప్పాలంటే విత్ ఒక బిజినెస్ మోడల్ అనుకుంటే ఎంగేజ్మెంట్ ట్రాలింగ్ అవన్నీ డజంట్ రియలీ మ్యాటర్ అని నాకు అనిపిస్తుంది, బట్ సైకలాజికల్లీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది కదా. ఎఫెక్టివ్. నాకు చిన్నప్పటి నుండి అందరు తిట్టి ఉండే కదా, అలవాటైపోయినా చర్మము. చిన్నప్పటి నుండి అందరూ ఇది దేనికి పనికిరాడు అనే వరకు నేను పనికిరాను ఫిక్స్ అయిపోయాను. నేను కూడా నేను పనికి వస్తాను ఎప్పుడు అర్థమైందంటే యూఎస్ వీసా వచ్చినప్పుడు, నేను కూడా దేనికో పనికి వస్తా అని. ఆడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఎప్పుడు వచ్చిందంటే అక్కడ సర్వర్ నుండి మేనేజర్ అయినప్పుడు అప్పుడు క్లారిటీ వచ్చింది, అరే సరే రబ్బాయి వీడు కూడా ఏదో చేయగలుగుతాడు లైఫ్లో అని ఒక చిన్న క్లారిటీ హింట్ వచ్చింది అన్నమాట లైఫ్లో. నాకు కూడా ఈ సర్వర్ నుండి వీడు మేనేజర్ అయిందంటే నాలో కూడా కంటెంట్ ఉంది, నా కింద 20 మంది పనిచేస్తున్నాడు, నాలో కూడా కంటెంట్ ఉంది. నేను కూడా అంటే అక్కడ ఐ లర్న్ బేసిక్స్ దేర్. అక్కడ ఆ మేనేజ్మెంట్ పవర్, ఇప్పుడు ఐ కెన్ బీ అన్ ఓనర్. సో దట్ ఈస్ వాట్ మేకింగ్ మీ గ్రౌండెడ్. ఇప్పుడు నేను టక్కున ఓనర్ అయిపోతే నేను పైన కూర్చోబెడుతుండొచ్చు. దిస్ ఇస్ మేకింగ్ గ్రౌండెడ్. అంటే ఎంత వచ్చినా కూడా మనోడు ఇట్ ఈస్ నాట్ ఎండ్.
ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్. సక్సెస్ ఇస్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈస్ స్టార్టెడ్, ఇట్స్ అ జర్నీ. సో యూ హ్యావ్ టు బి ఆల్వేస్ గ్రౌండెడ్. అది బిజినెస్ కోసం కాదు, అది నా కోసం, ఒక మనిషిగా నా కోసం అంతే. ట్రోలింగ్ పక్కన పెడితే ఒక రకంగా చూసుకుంటే కొంతమంది చాలా నైస్ క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, వచ్చిన టఫెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఇస్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ ఒక వీడియో చూసారు, చూసి దే కేమ్ టు ది స్టోర్. యా, సో అర్థమైంది నాకు. సో ఒక కమెంట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కమెంట్ ఉంటుంది దట్, సారీ గూగుల్ రివ్యూలో రివ్యూ ఉంటుంది దట్ ఒక సోఫా ఇట్లా లిఫ్ట్ చేసి బ్యాక్ పెట్టేది, స్క్రూస్ ఊడిపోయినాయి అనమాట కిందికి నుంచి. సో షీ కమెంటెడ్ బిగ్ నోట్ దట్ ఐ వెంట్ టు బీకేపీ హోమ్స్, ఇస్ క్వాలిటీ ఏం బాగాలేదు, లైక్ వర్స్ క్వాలిటీ, అదే పెద్ద రివ్యూ పెట్టేసింది. చేంజ్ అయిపోయింది. ఒక కస్టమర్ రివ్యూ పట్టుకుని వచ్చిండు నా దగ్గరికి, చూపించిండు. నేను తిరుతుండేమో అని అనుకున్నా. సార్ నాకు ఇట్లాంటి సోఫా కావాలని అడిగి, నేనన్నా ఇక్కడ కమెంటే బాగాలేదు కదా సార్, మీరు అది చూసి సోఫా ఆడుతారేం సార్? లేదు సార్, అది బేసిక్ కదా, స్క్రూస్ ఫిట్ చేస్తే అయిపోయి ఉంటుంది కదా పని అని. అవును సార్ అంటే అంటే అంత ఇంత మెచ్యూర్డ్ అంటే లైక్ ఐ నాట్ ఎక్స్పెక్టెడ్. అది చూపించి సోఫా ఆడుతారు ఏందని నేను షాక్ అయినా. ఆ కమెంట్ డిలీట్ చేపి, ఆల్రెడీ సర్వీస్ ఇస్ డన్, కమెంట్ కావాలని డిలీట్, జస్ట్ స్క్రూస్ సార్ అవి, స్క్రూస్ ఇట్ ఈస్ నోవేర్ అనమాట. ఇప్పుడు అది తీసి బ్యాక్ పెట్టినప్పుడు ఫ్రంట్ పెట్టినప్పుడు ఆబ్వియస్ జరిగేది అది. సో అది దట్ ఈస్ నోవేర్ క్వాలిటీ రిలేటెడ్, దట్ ఈస్ అది క్వాలిటీ మళ్ళీ, బికాస్ వీ ఓపెన్లీ టెలింగ్ దట్ బీకేపీ హోమ్స్ అన్నట్టు. షీ గాట్ హర్ట్ అండ్ షీ పోస్టెడ్. దాని తర్వాత తను పెట్టిన తర్వాత దాన్ని చూపించి నన్ను కస్టమర్ అడిగినప్పుడు సర్ప్రైజ్ అయినా. సో అది లైక్ ఐ వాజ్ వండర్, ఇదేంద్రా ఇది చూపించి ఇది బాగాలేదని కస్టమర్ అన్నా కూడా చూపించి బాగుందని అంటే ఈ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్. సో దాని తర్వాత మేము ఏం చేంజ్ చేసినామంటే ఒక హుక్ కాకుండా 2 పెట్టినాం. సో ఇప్పుడు ఒకటి ఉండే, వీ లెర్న్ అవుట్ ఆఫ్ ద జర్నీ, వీ కెప్ట్ ఇట్ 2 నౌ. సో దట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట దాంట్లో. సో మాకేం సక్సెస్ స్టోరీస్ అన్నీ లేవు. ఎవ్రీ స్టోరీ హ్యాస్ లైక్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆల్సో. సో ఈ ఫెయిల్యూర్ అనేది వీ లెర్న్ అండ్ అండర్స్టాండ్, వీ సార్ట్ ఇట్ అవుట్. 100% అది ఏందో సొల్యూషన్ ఇస్తాము, పారిపోము, 100% సొల్యూషన్ ఇస్తాను. కానీ దానికంటే ముందు వీ అండర్స్టాండ్ వాట్ వీ హ్యాడ్ డన్ ఎ మిస్టేక్. ఇది కస్టమైజేషన్ కదా. సో కస్టమైజేషన్కి ప్రతిరోజు ఇప్పుడు ఒకడు వస్తాడు, నాకు సపోజ్ బటర్ మిల్కే ఉందనుకోండి, నాకు ఇలా కొంచెం ఉప్పు కావాలి అంటాడు, ఇంకోటి వచ్చి సాల్ట్ కావాలంటాడు, షుగర్ కావాలంటాడు, ఇంకోటి డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క స్టైల్లో అడుగుతుంటారు. సో ఒకటి నచ్చచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. ఇన్ ది జర్నీ వీ అండర్స్టాండ్ కస్టమర్ అండ్ టెల్. సో మేము ఇప్పటిదాకా ఇప్పుడు గూగుల్ అదే కమెంట్లో వాట్ ఈ సెడ్ ఇస్ గూగుల్ రివ్యూస్ ఆర్ వర్స్ట్. సో గూగుల్ రివ్యూస్ ఏముంటాయి? నేను ఎప్పుడు పోయి చూసుకోలే, మొన్న పోయి చూసిన ఏముంటాయి అసలు గూగుల్ రివ్యూస్. 1200 రివ్యూస్ ఉన్నాయి. 1200లో 4.5 రేటింగ్ ఉంది బీకేపీ హోమ్స్కి. ఈ 4.5 రేటింగ్లో ఒక 10, 20, 30 ఉంటాయి. దే ఆర్ ఎక్స్పెన్సివ్, ద క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్. సో దెర్ ఇస్ నో ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటే నేనే కస్టమర్ని కనెక్ట్ అవుతా. సార్ ఏమైంది సార్, ఎనీ ప్రాబ్లమ్ విత్ అస్? ఇప్పుడు ఈరోజు కూడా పొద్దున కస్టమర్ నాకు మెసేజ్ పెడితే వీ ఆల్వేస్ దేర్ టు కనెక్ట్. నాకు ఫస్ట్ ఇట్లా టీట్ అనేది అయ్యేది ఎక్కడ అంటే, కస్టమర్ సోఫా బాగాలేదు అన్నప్పుడు నాకు ఇట్లా ఏమైంది, ఎందుకు బాగాలేదు, ఫస్ట్ ఐ వాంట్ కాల్ అండ్ టాక్. సో దానికన్నా ముందు మై మేనేజర్ ఆర్ సంబడి విల్ బి దేర్ అండ్ దే విల్ టాక్ ఫస్ట్. దే అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, దే టెల్ మీ, ఐ గో అండ్ సాల్వ్ ఇట్. సో లైక్ దాట్. సో రివ్యూస్ పెట్టినప్పుడు రివ్యూస్ చూసిన నేను, ఏమున్నాయి రివ్యూస్ అని చూస్తే ఆ రివ్యూస్ అని అట్లున్నాయి. అరే 1200 రివ్యూస్ ఉన్నాయి, వాళ్ళకించి 1000 మంచిగా ఉంటే ఒక 200 బాగాలేకపోతే యూఆర్ టేకింగ్ దట్ యాజ్ నెగిటివ్ రివ్యూ అండ్ 1000 మంచి రివ్యూస్ తీసుకుంటలేరు. సో వాట్ షుడ్ ఐ టాక్ అబౌట్ యూ? మీ గురించి నేను ఏం మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడుతుంది ఆ టాపిక్ మీద? సో జస్ట్ సెడ్ ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ టు తీసుకోండి, బట్ మీరు ఎట్లన్నా తీసుకోండి. దట్ ఈస్ సొసైటీ లైక్ దట్. చెప్పినా కదా, మనం ఎదుగుతుంటే 100% ఎవడో కాంపిటీటర్ ఉండొచ్చు, లేకుంటే ఇంకోటి ఉండొచ్చు. దే విల్ కమ్ అండ్ జస్ట్ టెల్ ఎక్స్పెన్సివ్. వాట్ ఈస్ ఎక్స్పెన్సివ్? యూ ఆస్క్ మీ వై ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఎందుకు బీకేపీ హోమ్స్ ఎక్స్పెన్సివ్ అని అడగండి, వచ్చి క్వశ్చన్ చేయండి, ఎందుకు బీకేపీ హోమ్స్ ఎక్స్పెన్సివ్. ఐ టెల్ యూ వాట్ ఆర్ వి గివింగ్. గో మార్కెట్, ఫైండ్ అవుట్ దట్ బీకేపీ హోమ్స్ వాడు ఇచ్చేది మీకు మార్కెట్లో ఇస్తున్నాడా? ఇస్తే నా దగ్గర తీసుకురండి. మళ్ళీ సార్ మీరు చెప్పిన క్వాలిటీ ఇది ఇస్తుండు, మీరు రేట్ ఎందుకు ఎక్కువ ఇస్తారు? మా రేటు మహా అయితే ఒక 2000, 3000 ఎక్కువ ఉంటుండొచ్చు, బికాస్ వీఆర్ ఇన్ సెంటర్ ఆఫ్ ద సిటీ. తప్పితే మిగతా ఎక్కడ ఎక్స్పెన్సివ్ ఉండదు. అంటే ఎక్స్పెన్సివ్ ఉంటే ఇంతమందికి సేల్ చేయమరు సార్. ఎవ్రీడే ఈరోజు మాకు ఒక 7 to 8 డెలివరీస్ ఉన్నాయి. 7 to 8 డెలివరీస్ ఒక్క రోజులో మేము చేయగలగాలి అని అంటే ఎంతమంది కస్టమర్స్ మా దగ్గర వచ్చి కొనగలగాలి? ఎవ్రీడే 7 to 8 డెలివరీస్ మేము చేయగలగాలి అని అన్నప్పుడు ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 10 సోఫాస్ ప్రొడక్షన్ అవుతుంది.
సో ఇవన్నీ మేము చేయగలగాలన్నప్పుడు ఇవన్నీ దాటుకొనే కదా కస్టమర్స్ వస్తారు. ప్రైజింగే బాగాలేకపోతే కస్టమర్స్ ఎందుకు వస్తారు మళ్ళీ మా దగ్గరికి? రైట్. రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు? ప్రైజింగ్ హై అని చెప్పేసి చాలామంది అడుగుతారు, సార్ మీ ప్రైజింగ్ బాగానే ఉంది కదా ఎందుకు హై అని అంటారంటే లెట్ దెమ్ టాక్. నాకు అదే కావాలి సార్, నాకు కూడా లెట్ దెమ్ టాక్. కస్టమర్స్ విల్ కమ్, పాలిష్డ్ కస్టమర్ విల్ కమ్, అర్థం చేసుకునేవాడు వస్తాడు. సో వి సర్వ్ దెమ్ ఓన్లీ. I don't want to serve 100 people and get into trouble. I want to serve 2 people with a happy customer. That 2 people will go and get me 100 people. That's it. That's my policy. అంతే. అది నేను నమ్మేది అదొక్కటే. ఏ రోజుకైనా నేను నమ్మేది ఇదే. లేదు మీరు ఇప్పుడు ఈ వీడియో కింద కమెంట్స్ వస్తాయి కదా, బీకేపీ బేసిక్ అని స్టార్ట్ చేయండి, క్వాలిటీ బేసికే పెట్టండి అంటే, నేను డే 1 ఎట్లయితే స్టార్ట్ చేసినో మళ్ళీ ఆడికే వెళ్ళిపోండి అని అంటే కూడా ఐ రెడీ టు డూ ఇట్. బట్ అప్పుడు నన్ను తిట్టొద్దు. నేను ఇస్తా 10,000కి 3+1+1 సోఫా కూడా ఇస్తా. 10,000 3+1+1 ఇస్తా, కానీ నువ్వు నన్ను తిట్టొద్దు. తర్వాత భానుగంటి దగ్గరకు పోయినా మోసం పోయినా అని అనొద్దు. ఆ క్లారిటీ ఉంటే నువ్వు కింద మెసేజ్ పెట్టు, నీకు 3+1+1 నేను ఇస్తా. బట్ అది బీకేబీ బేసిక్స్ నాది కాదు. అది చేయలేము బ్రో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. How much do you think this table will cost? ఈ table. This table probably around 30,000-35,000. ఓకే. దీన్ని యాక్చువల్లీ నేను ఆన్లైన్ చూసామాట. ఆన్లైన్ చూసి మీరు చేయించారా? దాదాపు 40,000-45,000 50,000 ఉంది ఆన్లైన్లో. తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయా. తర్వాత దాన్ని తీసుకొని అమెజాన్లో చూసాను. ఓకే. దిస్ టేబుల్ ఇస్ 13,000 rupees. దిస్ సేమ్ కంప్లీట్ ఇది నేను అమెజాన్లో కొన్నా. ఓకే. 13,000. బ్యూటిఫుల్. రైట్. అండ్ నాకు డిఫరెన్స్ అర్థం కావట్లేదు. నా పాయింట్ ఏంటంటే థింగ్ ఇస్ సేమ్ థింగ్. ఓకే. ఈ రోజు బాగుండొచ్చు, బట్ డౌన్ ద లైన్ మేబీ క్రాక్స్ రావచ్చు, ఇంకేమో క్రాక్స్ వచ్చినాయి దీనికి. అవునా? I didn't see it. Yeah, they are. But this is very good deal. 13,000 is very good deal. Amazon like very good deal. The best అని చెప్పాలి. ఎందుకంటే కింద ఎస్ఎస్ మేబీ చైనా, దిస్ ఇస్ ఫ్రమ్ చైనా. లేదు, హైదరాబాద్ మేము ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు నాకు. ఫ్రమ్ ఇంపోర్టెడ్ ఓన్లీ, బట్ ఇట్స్ వెరీ గుడ్ డీల్. 13,000 యావరేజ్ గా ఇప్పుడు మేకింగే మాకు 30,000-35,000. బికాస్ టీ కూడా అయితే మనం టీ వుడ్ లో చేసి, ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ వుడ్, బట్ టీ కూడా అయితే 30-35 ఈజీగా ఉంటుంది. ఒక ఫర్నిచర్ షాప్ లోకి ఎంటర్ అయితే వాట్ యూ థింక్, వాట్ ఆర్ ద ఫస్ట్ ఫ్యూ స్కామ్స్ దట్ కెన్ హ్యాపెన్? ఒక కస్టమర్, తెలియని కస్టమర్, మీకంటే అర్థం ఉంది, చూసి కస్టమర్ నాకు సోఫా చూసి సోఫా బాగుందన్నారు, బికాజ్ యూ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సోఫా. ఇప్పుడు నేను కొంటున్నప్పుడు నాకేంటంటే తెలిసిన ఆయన, మీరు అన్నట్టు ఎలా అయితే అన్నారో, బిజినెసెస్ డన్ ఆన్ రిలేషన్షిప్స్. నాకు ఆయన తెలుసు, భాయ్ మేరా ముझे 2 सोफा चाहिए, येलो वाला सोफा चाहिए, 2 भेज देना అన్న. ఆయన ఠీక్ మే భాయ్ మేము भेज देता हूं అని చెప్పి 2 పంపించింది. ఒక సోఫా, అక్కడ ఒక సోఫా, పక్కన ఎల్లో సోఫాస్ ఉన్నాయి. అది వాడుతున్నా, ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఐ ట్రస్ట్ హిమ్, ఈజ్ అ జెన్యూన్ పర్సన్. చాలా మంది వాకింగ్ చేస్తారు, ట్రస్ట్ లేదు, ఏం లేదు. వాళ్ళకి హౌ డూ దే సీ ఈ సోఫా మంచిది, క్వాలిటీ మంచిది అని ఎలా జడ్జ్ చేయొచ్చు? అంటే క్వాలిటీ ఈజ్ నెవర్ ఎండింగ్. సే ఇప్పుడు నేను ఏమంటానంటే, యూ కెన్ యూస్ 12 inches ఫోమ్ పెంచవచ్చు. ఇప్పుడు క్వాలిటీ పెరిగినట్టు తగ్గినట్టు ఏం లేదు, దర్ ఇస్ నెవర్ ఎండింగ్. బీకేపీ హోమ్స్ ఇచ్చేది కూడా బెస్ట్ క్వాలిటీ అని ఎప్పుడు, దర్ ఇస్ నో జస్టిఫికేషన్ ఫర్ క్వాలిటీ. ఆ ప్రైజింగ్ అది కరెక్టా రాంగా? ఇప్పుడు మీరు చెప్పి 13,000 దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ అంటాను నేను. ది బెస్ట్ అనుకోండి ఇది. ఎందుకంటే ఇది ఆ ప్రైస్లో చూసినప్పుడు దిస్ ద బెస్ట్. ఇది అంతకు మించి నాకు తెలిసి ఇంకెవ్వడు ఇవ్వలేడు, ఇయర్ కూడా, అన్లెస్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ చైనా నుండి అయితే తప్పితే మిగతా లోకల్ మార్కెట్ కెనాట్ ఆల్సో మేక్ దిస్. బికాస్ అంత ఈజీ ఏం కాదు ఇదంతా 13,000లో చేయడం. సో నేనేమంటా అంటే, వాల్యూ ఆఫ్ వాట్ ఎవర్ యూఆర్ ఇన్వెస్టింగ్ షుడ్ బి. ఇప్పుడు 10,000 rupees 3+1+1 సోఫా చేస్తాను, అది 60,000 క్వాలిటీ ఉన్నట్టు ఉండదు. ఇంకో కస్టమర్కి సేమ్ సోఫా 3+1+1 నేను 1.5 lakh చేస్తాను. సో క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ మ్యాటర్స్ ఆఫ్ వాట్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్. సో ఇప్పుడు బీకేబీ హోమ్స్కి వచ్చి కొనని వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కొంటారు, బట్ యూ హ్యావ్ టు సీ బేసిక్స్. దాంట్లో ఇప్పుడు మనం పెట్టే 25,000 సోఫా అయినా కూడా ఆర్ దేర్ ద స్పెసిఫిక్ రీజన్స్. ఇప్పుడు ఏ సోఫా తీసుకున్నా 1.5 year ఈజీగా వస్తుంది. Any sofa, any local sofa also it comes, but it matters how you sit, where you sit, the comforts, కూర్చున్నప్పుడు కాలు తిమ్మిరి ఎక్కడం లాంటివి ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. మన లోకల్ మార్కెట్ బిగ్గెస్ట్ కాంపిటీటర్ చైనా మార్కెట్ అనా? చైనా ఇస్ నెంబర్ 1. లైక్ మార్కెట్ వైజ్గా ఇప్పుడు చైనా నుండి వచ్చే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, చీప్ అండ్ బెస్ట్లో చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు టర్కీలో అయ్యే కూడా ఇప్పుడు దాన్ని కాపీ చేస్తారు కదా. సో దే ఆర్ లైక్ దే ఆర్ ప్రొడక్షన్. మనది కూడా ఇండియా విల్ బి లైక్ ఇన్ ఫ్యూ ఇయర్స్ India will be number 1 in production of furniture.
మనకి రా మెటీరియల్ ఇష్యూ ఉందా లేకపోతే material. లైక్ యూనిట్ ఇష్యూ ఉందా? సో బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే చైనాలో దీనికి ఒక స్టడీ ఉంది, ఫర్నిచర్ అనే సబ్జెక్ట్కి స్టడీ ఉంది, వాట్ హౌ అండ్ దెర్ ఇస్ అ స్టడీ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు దిస్. ఇండియాలో ఏంటంటే నాలెడ్జ్ దీనికి ఒక స్టడీ లేదు, మీనియల్ లేబర్ జాబ్ బస్ అవును. जो मिल गया वो करने का बस. సో అటువంటి స్టైల్ ఆఫ్ ఫర్నిచర్ ఇక్కడ చేస్తారు. సో వాళ్ళ మీద ఇంటీరియర్స్ కానీ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, బట్ వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళకి ఆ బేసిక్ థింగ్స్ ఉండవు నాలెడ్జ్. సో అందుకని ఇప్పుడు మనం ఒకటి చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తే దే హ్యావ్ ఎ డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ ఫ్రేమ్. సో బేసిక్ కొన్ని నాలెడ్జ్ పాయింట్ మిస్ అవుతారు. ఇప్పుడు మనం ఎంటైర్ డిస్కషన్లో క్వాలిటీ 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 అంటున్నాం కదా. నా కామన్ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే బయట అని దొరకని క్వాలిటీకి ఏం వస్తుంది డిఫరెంట్గా అంటారు. సో నా వీడియోస్ చూస్తే ఐ ఆల్వేస్ టెల్ దాట్ వెన్ బీకేపీ హోమ్స్ కెన్ మేక్ ఇట్, ఎవ్రీబడి కెన్ మేక్ ఇట్, బట్ దే చూస్ నాట్ టు మేక్ ఇట్, అంతేనా? దే క్యాన్ మేక్ ఇట్, బట్ ఆ కస్టమర్ రావాలి కదా. ఇది తయారు చేయండి అని కస్టమర్ రావాలి కదా, వచ్చినప్పుడే కదా తయారు చేయగలుగుతాడు. సో వెన్ యూర్ గోయింగ్ ఫర్ అదర్ దాన్ ఇప్పుడు బీకేపీ హోమ్స్ వద్దు అని అనుకునేది ఎందుకు? ప్రైజింగ్కి. వెన్ హీస్ గోయింగ్ ఫర్ అదర్ స్టోర్, సో సెకండ్ స్టోర్ వెళ్ళాలన్నప్పుడు వాడు క్వాలిటీ తగ్గించేగా ప్రైసింగ్ తగ్గగలుగుతాడు. హౌ కెన్ హీ గివ్ విత్ ద సేమ్ కొటేషన్స్? హీ కెనాట్ డూ దట్. సో అప్పుడు అక్కడ క్వాలిటీ కాంప్రమైజింగ్ ఉంటుంది. అర్థమైందా మీకు? నాకు అర్థమైంది. ఓకే, బట్ సో వాళ్ళ పాయింట్ ఏంటంటే లేదు ఆయన మార్జిన్ ఎక్కువ వేసుకుంటున్నాడు. మార్జిన్ ఉండదు బ్రోసి. ఎంత ఉంటుంది మార్జిన్ నార్మల్గా మీ బిజినెస్లో? యూజువల్లీ 15-20% ఉంటుంది మార్జిన్. ఇట్స్ ఓపెన్. నేను ఐల్ బి వెరీ క్లియర్ విత్ ఎవ్రీబడి దట్ ₹1,00,000 కొంటే 15,000-20,000 నాకు వస్తుండొచ్చు. వస్తే అది లేకుండా బిజినెస్ ఎందుకంటే రేపు పొద్దున్న రిలేషన్ ఉంటుంది, దాంతో పాటు వారంటీస్ ఉంటాయి, సర్వీస్ ఉంటుంది. యూఆర్ ఇన్ టు సర్వీస్ ఇండస్ట్రీ బ్రో, యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దిస్. రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వచ్చింది సోఫాకి, వీ హ్యావ్ టు స్టాండ్ అండ్ మేక్ ఇట్. మా వీడియోస్లో కొన్ని ఉంటాయి దట్ వీ ఆల్రెడీ రీమేక్ ద సోఫాస్ ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆర్ దేర్. సో దిస్ ఆల్ నేను ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేస్తా అంటే రేపు పొద్దున ఎటువంటి క్వశ్చన్ కస్టమర్ రావద్దు, ఇటువంటి డౌట్స్ నాకే వస్తాయి. అరే అవును రా, మనం ఇంత రేట్ పెట్టి అమ్ముతున్నాడు, కస్టమర్ ఏమనుకుంటాడు, మనం మార్జిన్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నాం అనుకుంటాడు కదా అని నేనే అనుకుని నేనే మాట్లాడేస్తా. అర్థమైందా మీకు? అంటే అది క్వశ్చన్స్ వస్తాయి, ఈ కింద కమెంట్స్ వస్తాయి. కమెంట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ వీడియో, కమెంట్ ఈజ్ అ నెక్స్ట్ వీడియో, రైట్? సో ఇప్పుడు సపోజ్ ఒక వీడియో పెట్టిన, ఈ రోజు ఒక వీడియో పెట్టిన మీటింగ్ అయినప్పుడు, దట్ మా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని, అదే మా డెలివరీ బాయ్స్ని కొంచెం ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నారు. పైకి ఎక్కినప్పుడు కొంచెం వాటర్ అవన్నీ అడగండి అని పెట్టిన. కింద ఒకటి ఏం పెట్టినంటే సింపతి గేమ్ ఆడుతున్నావా అని పెట్టిండు కమెంట్. సింపతి గేమ్ సింపతి ఏముంది? నేను అంటే నువ్వు ఇవ్వచ్చు కదా వాటర్ బాటిల్స్, నువ్వు ఇచ్చి పంపించచ్చు కదా అంటే, మేము ఆల్రెడీ ఇచ్చినా కూడా నేను వాటర్ బాటిల్ డెలివరీ బాయ్ తీసుకోవండి నేను అడిగి చూసుకోవాలి బ్రో. దట్స్ నాట్ మై పార్ట్, రైట్? నేను ఏం చూస్తాను బ్రో, బాయ్ ఆ వాటర్ సోఫా లెక్కి అడగాల, పని లెక్కి అడగాల. సో దట్ ఈస్ నాట్ మై పార్ట్. సో నేను అడగాల్సింది ఏంది, సోఫా గయాక నై గయాక అని అది మాట్లాడుకోవాలి మనం. సో లేదు ఇప్పుడు నేను ఫోన్ చేసి బాయ్ పానీ పియక్యా నై పియే అవన్నీ నేను అడగలేను. బికాస్ ఐ ఆస్ దెమ్ డిడ్ యూ ఈట్ యువర్ లంచ్ ఆర్ నాట్, దట్స్ మై కన్సర్న్. వెన్ ఐ కాల్ దెమ్ ఐ ఆస్ దెమ్ తిన్నావా లేదా, ఆ పాట నేను అడగలుగుతాను. కానీ ఎవ్రీ టైమ్ ఐ కెనాట్ క్వశ్చన్ దెమ్. సో వాళ్ళని ఎవరో తిడుతురంట, తిట్టకండి అని నేను పెట్టిన. తిట్టకండి, వాళ్ళు కూడా లైక్ నాట్ దిస్ డెలివరీ గైస్, ఎవ్రీ డెలివరీ గైస్ సేమ్. సో కొంచెం వాల్యూ ఇచ్చి మాట్లాడండి. 14th ఫ్లోర్ ఎత్తుకొని పోయారు, అది వీడియో కూడా పెట్టిన. 14th ఫ్లోర్ కాలు నడవడమే కష్టం, సోఫా ఎత్తుకొని వెళ్ళారు. అక్కడ వాళ్ళు 14-15 ఫ్లోర్స్ ఎత్తుకొని వెళ్ళిన తర్వాత వాటర్ అడిగినప్పుడు ఇస్తే దే ఆర్ వెరీ హ్యాపీను. ఆ కిందకి మళ్ళీ 14th ఫ్లోర్ దిగి వచ్చి కింద వాటర్ బాటిల్ తీసుకోవాలా? సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే. మన ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ తక్కువే కదా. ఇప్పుడు మారింది అంటే అదే 99% మంచి వాళ్ళే ఉన్నారు మా డెలివరీస్లో, దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ ఆ తిట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు మా వాడిని చూతే రే కైసా లేకారా నచ్చే పక్కనే నయాతా అని అన్నాడు ఒక పర్సన్. బట్ డే అంతా స్పాయిల్ అయిపోయింది. బికాజ్ ఆ మాట విన్నప్పుడు ఎవరికన్నా అంతే, అది ఆ డే అంతా స్పాయిల్ అయిపోయింది. సో ఆ డే స్పాయిల్ అయినప్పుడు వాడికి ఏమవుతుంది, అదే గుర్తుండిపోతుంది. సో కస్టమర్ పాయింట్లో కూడా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లిఫ్టింగ్లో పట్టుకొని ఉండొచ్చు, బట్ this is not a way you have to talk to anybody. So there is some particular limit how you talk and what you talk. So this is there, but few people, lot of people are there very good, very good, very good. They ask them the food పెడతారు, నైట్ ఇన్నే ఉంటామంటే ఇన్నే ఉండమంటారు. Lot of people bro, it is not joke. Lot of people like ఫుడ్ రెడీ చేసి పెడతారు, మీరు వస్తున్నట్టు ఇన్నే తినండి, బయట ఎంత తింటారు. మా వాళ్ళకి వచ్చి బిర్యానీ తీసుకొని తినిపించేటోళ్ళు ఉన్నారు. దే పీపుల్ కమ్ టు ఓన్లీ మేక్ దమ్ ఈట్ బిర్యానీ. రోడ్ ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి ఏమైందంటే
ఎక్కడో సంగారెడ్డిలో ఎక్కడనో మా డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాడు, ఐడి కార్డ్ వేసుకున్నాడు. ఐడి కార్డ్ చూసి మా ఏమంటారు మా అన్న ఏదో పెట్టిండు, సైట్ విజిట్ అని పెడతాం అనమాట మేము రెగ్యులర్గా. పెట్టిన తర్వాత ఆ అబ్బాయి వచ్చి అక్కడ నిల్చున్నాడు. ఈయన కాల్ చేసింది సైట్ విజిట్ అని చెప్పేసి, పోయి తీసుకొని బైక్ ఎక్కించుకొని తీసుకొని హోటల్ దగ్గర ఆపిండు. సార్ ఇక్కడ ఎందుకు సార్ అంటే, మావాడేమో ఇదే సైట్ అనుకుంటుండు. ఇక్కడ ఎందుకు సార్ అంటే ఫస్ట్ తిందామని అన్నాడు. పోయి తినిపించిన తర్వాత నాకు ఎటువంటి సైట్ లేదు, మీ ఓనర్ కష్టపడేదానికి మీకు రెస్పెక్ట్ ఇస్తుంది నేను. ఐ వాజ్ లిటరల్లీ అరే ఇంత మంచోడు ఏంద్రా అసలు ఆ వాల్యూ అసలు వాడికి ఎంత ప్రౌడ్గా ఉంటుంది. ఇంకా మీ ఓనర్ కష్టపడేదానికి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దిస్ ఫుడ్, టెల్ యువర్ ఓనర్ దట్ ఇది మీకు జరిగిన రెస్పెక్ట్ అని చెప్పండి అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎవరైనా ర్యాపిడో గైస్ ఉంటారు, మా వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకుంటారు, వచ్చి బీకేబీ ఒకసారి పికప్ చేసుకుంటారు కదా. ఇక గల్లీ లైన్ బీకేబీ గల్లీ అయిపోయింది మాది, డెడ్ అండ్ లైన్ అది. ఎవ్రీవేర్ యూ గో ఇట్స్ బీకేబీ లైక్ సెంటర్. సో అయితే అక్కడ వచ్చి పికప్ చేసుకుంటారు కదా, దే లైక్ ఫీల్ వెరీ హ్యాపీ. అరే సార్ మిమ్మల్ని పికప్ అంటే ఫీల్ వెరీ హ్యాపీ, అంటే మీ సార్ మంచి కష్టపడతారు, మీరు కష్టపడతారు. ఆ రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా రా అని చెప్తా. ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది పోగొట్టుకోకండి, ఆ వాల్యూ పోగొట్టుకోకండి, దానికోసం పని చేయండి. ఏదైనా క్వాలిటీ ఇష్యూ వస్తే నాకు వచ్చి చెప్పండి, సరే క్వాలిటీ ప్రాబ్లం ఉంది, ఐ విల్ స్టాండ్ అండ్ ఐ డూ ఇట్ వాట్ ఎవర్ ది చేంజెస్ హ్యావ్ టు బి డన్. సో ఫర్నిచర్ నుంచి ఇప్పుడు రైట్ నా కర్టెన్స్కి మెల్లిగా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఎక్స్పాండ్ చేశారు కదా. ఇస్ ఇట్ జస్ట్ బికాస్ మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సా ద ఎక్స్పాన్షన్ ప్లాన్? ఈ ప్రాబ్లం ఏంటంటే వెన్ ఐ గో టు ఇప్పుడు ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో ఒక ఇంటీరియర్ వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ టీవీ యూనిట్ పెడుతున్నాడు. సో టీవీ యూనిట్ పెట్టినప్పుడు ఆపోజిట్ నేను అప్పుడు సోఫాకి వెళ్ళిన తర్వాత సార్ ఇక్కడ బదులు ఇక్కడ టీవీ యూనిట్ పెడితే బాగుంటుండే కదా సార్. ఇప్పుడు ఎల్ షేప్ సోఫా వస్తుండే, నా కన్సర్న్ సోఫా, ఆయన కన్సర్న్ ఇంటీరియర్స్. సో వాడి పని ఆడు చేసుకుంటూ వెళ్ళిపోయినా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా సఫర్ అయ్యేదప్పుడు మొత్తం డిస్జాయింటెడ్ ఉంటుంది. సో అట్లా కాకుండా వి గివ్ అన్ అడ్వైస్, సార్ ఇంటీరియర్స్ ఉంటే మీరు ఇక్కడిక్కడ చేయించుకోండి, కర్టన్స్కి గ్యాప్ ఇవ్వండి, కర్టన్స్ గ్యాప్ ఉంటే మనకు ఫిట్టింగ్ ఈజీగా ఉంటుంది, రాడ్లు బయటకు కనిపించవు, షేప్ మంచిగా కనిపిస్తుంది. ఆ లోపల ప్లైవుడ్ పెట్టండి, కర్టన్ ఎప్పుడైతే గ్యాప్ ఇస్తారో దాని లోపల ప్లైవుడ్ పెట్టండి. ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు దీని లోపల పెడితే మళ్ళీ ఊడిపోతుంది. సో అట్లా కాకుండా ఆ గ్యాప్ పెట్టండి, లోపల 18 mm ప్లైవుడ్ పెట్టండి, ఈ వెయిట్ భరిస్తుంది. సో దిస్ ఆల్ టర్మ్స్ వి టెల్ దెమ్. లోపల లైట్ పెట్టండి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చే బదులు అరే మనము ఇంటీరియర్ స్టార్ట్ చేసి అయిపోతుంది కదా. సో దట్స్ హౌ వి స్టార్ట్ అండ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇన్ టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తలేం, కన్సల్టేషన్ ఓన్లీ బిట్వీన్. అంటే కొన్ని సైట్స్ తీసుకుంటున్నాం, అన్ని సైట్స్ తీసుకోవాలంటే నేను పరిగెత్తాల్సి వస్తుంది. ఆల్రెడీ సోఫాస్లో పరిగెత్తి, ఆల్రెడీ కర్టెన్స్లో పరిగెత్తి, మన ఇంటీరియర్ సైడ్ పరిగెత్తాం. సో దిస్ ఇస్ జస్ట్ కొన్ని ఐడియాస్ ఇస్తుంటాం అప్పుడు ఇంటీరియర్స్. అండ్ వీ డూయింగ్ లిటిల్ లైక్ అంటే కొన్ని ఒక 6 sites చేస్తున్నాం ప్రస్తుతానికి, విజయవాడలో, ఇక్కడ నాగోల్లో, అండ్ సమ్వేర్ వీఆర్ డూయింగ్ సమ్ అరౌండ్ 6 sites రైట్ నౌ. అండ్ ఇంకా 2-3 sites మొన్న వెళ్ళినప్పుడు సైన్ చేసిన ఉండే 2-3 sites. సో వీ లైక్ అంటే ఇంకొక 6 months వరకు వీ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ట్రా సైట్స్. ఈ మెసేజెస్ వస్తాయా అన్న నాకు కూడా స్టార్ట్ చేయాలి ఉంది సంథింగ్ లైక్ దిస్? లాట్ ఆఫ్ పీపుల్ కీప్ లైక్ అగైన్ ప్రతిసారి రిప్లై ఇవ్వడం కష్టం నాకు కూడా. ఇప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్న నాకు వీళ్ళు కనెక్ట్ చేయవా, అన్న నాకు ఇది హెల్ప్ చేయి, ఇన్వెస్టర్స్ ఫైన్ చేయని చెప్పి అందరికి రిప్లై ఇవ్వలేము, చాలా కష్టము. సో మీకు కూడా వస్తుంది ఆబ్వియస్లీ అట్ యువర్ లెవెల్. ఐ వాంట్ దిస్ టు బి ఎ వెరీ చిన్న ఒక మాస్టర్ క్లాస్. ఒకవేళ నువ్వు ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీ అయినా దీని చుట్టుపక్కల ఇండస్ట్రీస్లో అయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఒక యంగ్ కిడ్ ఒక 23-24 years స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఏమేమి చేయాలి, ఏమేమి ఫోకస్లో పెట్టుకోవాలి? టెల్ మీ. సో బేసికలీ బిజినెస్ అనగానే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక పాయింట్ ఆఫ్ ధైర్యం, తెగిచ్చే గుణం ఉండాలంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని ఆలోచించకుండా స్టార్ట్ చేయాల్సిందే బిజినెస్. లేదు నేను నెక్స్ట్ ఏంది ఆలోచిస్తా, నాకు భయం అవుతుంది బిజినెస్ చేయాలన్నప్పుడు బిజినెస్ చేయకండి, ఒకటి కింద పని చేయండి. చేసి నేర్చుకున్న తర్వాత, అంటే బేసికల్గా ఏ బిజినెస్ చేయాలన్నా దాని కూడా ఐడియా ఉండాలి. ఫస్ట్ థింగ్ నేర్చుకోగలగాలి, అది నేర్చుకున్న తర్వాతనే దాన్ని ధైర్యం చేయగలుగుతారు. బట్ ఇనిషియలీ వాట్ ఐ ఆల్వేస్ టెల్ టు ద పీపుల్ ఇస్ కమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ వాట్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బయటికి రండి ఆ ప్రపంచం నుండి, బయటికి వచ్చి బయట ప్రపంచాన్ని ఫేస్ చేయండి, అవమానాలను ఫేస్ చేయండి, దెన్ బికమ్ స్ట్రాంగ్, దెన్ హిట్ బ్యాక్. ఇఫ్ నాట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. మారాలి, ఇప్పుడు మన లైఫ్ మారాలి, మనము మంచి కార్లలో తిరగాలి, మంచి బైక్లో తిరగాలి, రెస్పెక్ట్ కావాలి. బయటికి వెళ్ళినప్పుడు ఓ నలుగురు చూసి నమస్తే అనాలన్నా మన డబ్బులు ఉండాలి. సో ఆ డబ్బులు ఉండాలంటే ఒకటి కింద పని చేస్తే రావు. ఇట్ హ్యావ్ టు బి అ బిజినెస్ పాయింట్ ఓన్లీ. అండ్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ చూసే వాళ్ళకే కాదు, ఫాలోవర్స్కి కాదు, సబ్స్క్రైబర్స్, ఈవెన్ ఫర్ మై ఎంప్లాయీస్ ఇస్ సేమ్.
I tell them, I teach them not to work under me. Learn, go away. Put in like అంటే ఒక ఫర్నిచర్ స్టోర్ స్టార్ట్ చేయి, ఓపెనింగ్ నన్ను విలువ నేనే వస్తా, కావాలంటే వీడియో కూడా పెడతా, వీడు మనోడు ఫర్నిచర్ స్టార్ట్ చేసింటే హెల్ప్ చేయండి అని. సో నాకు అటువంటి కాంపిటీటర్స్ ఏం లేదు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ మార్కెట్. యూ కెన్ ఆల్సో, వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ యూ కెన్ ఆల్సో డూ ఇట్. వెన్ ఐఎమ్ లైక్ అంటే నేను చేసే పని నువ్వు కూడా 100% చేయగలుగుతావు. ఇట్ ఈస్ నో వేర్ దట్ ఐ క్యాన్ డూ ఇట్, యూ కెనాట్ డూ ఇట్. ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్, యూ కెన్ ఆల్సో డూ ఇట్ మోర్ బ్యూటిఫుల్. అంతెందుకు, ఇప్పుడు ఈ ప్రైజింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, నాకంటే మా ఎంప్లాయీస్ ఎక్కువ అని తెలుసు. నాకు తెలియదు ఇది ఎంత ప్రైస్, అది ఎంత ప్రైస్ అని అడుగుతున్నాను చాలామంది, ఏది చైర్స్ కానీ ఇవన్నీ. ఐ ఆస్క్ దెమ్, ఓకే ఇది ఎంత పడుతుంది మన మేకింగ్, అదంతా దే విల్ టేక్ కేర్ బికాస్ దే నో డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్. నేను అంతా మేనేజ్మెంట్ దాంట్లో ఉంటాను కాబట్టి బిఫోర్ నాకు ఇవన్నీ తెలుసు. నౌ ఐ డోంట్ నో వాట్ ద లేటెస్ట్ ప్రైజెస్ ఆర్. కరెక్ట్. సో దట్ ఈస్ హౌ ద బిజినెస్ హ్యావ్ టు బీ. సో ధైర్యం చేయాలి, ధైర్యం వచ్చే వరకు వర్క్ చేయాలి, తర్వాత ధైర్యం చేయాలి. బ్రో బిజినెస్ ఇప్పుడున్న జమాన్ ఎట్లుందంటే, నువ్వు పని చేయకపోతే నువ్వు పని చేయకపోతే ఒకలా ఉంటుంది, పని చేస్తుంటే పట్టుకొని కిందికి గుంజుతారు. గుంజినప్పుడు దాన్ని తన్ని మళ్ళీ పైకి లేవాల్సి వస్తుంది. అది లేవలేవనుకో ఇంకా నువ్వు అదే గుంపులు ఉండాల్సి వస్తుంది. బికాస్ ఇప్పుడు ఉన్న జర్నీలో మనల్ని లేపేటోడు కన్నా పడేసేటోడు ఎక్కువ మంది ఉంటారు. కింద ఎక్కడ ఉంటాడు 100% ఉంటాడు, పడేసేటోడే ఉంటాడు. మన ముంగడ మంచి మాట్లాడే ఇంకా ఏం మాట్లాడదో తెలియదు మన గురించి. సో మనం అవన్నీ ఫేస్ చేసి ఆ దారి ఎట్లుండాలంటే, నెక్స్ట్ అరే వీడు బాగుంటాడో అర్థం కాకముందే మనం డెవలప్ అయిపోవాలి. ఒకప్పుడు భానుగాడు అంటే మా రిలేటివ్స్లో వాడు పెద్ద వేస్ట్ గాడు, వాడేం చేస్తాడు. మా రిలేషన్ అనే కాదు, మా టీచర్స్ కూడా అంతే. మా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవ్రీవేర్ అలా ఒక వేస్ట్ ఫెలో అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏంది మీ బ్యాక్ బెంచర్, పక్కా బ్యాక్ బెంచర్ అంటే ఒక వేస్ట్ ఫెలో అంటే అలా భానుగాడు కంపల్సరీ ఉంటాడు లిస్ట్ అనమాట. అది అంటే నాకంటే దరిద్రుడు ఉండను ఇంకో వన్ క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు నాకు 4 మార్క్స్ వస్తే 2 మార్క్స్ వస్తాయి ఇంకోటికి, కూడా ఉంటాడు అనమాట. వాడు చూసి నేను హ్యాపీ ఫీల్ అయిపోతా, ఓకే నా బెస్ట్ ఫ్రెండ్ రైడ్. చిన్నప్పుడు ఉంటుండే రవి వర్మ, కిరణ్ వర్మ అని 2 ఉంటుండే. వాడు నాకు 4 మార్కులు వస్తే 2 వస్తాయి. ఎందుకంటే వాడు ఎంకల్ని అక్కడిక్కడ కూర్చున్నాడు, నేను కాపీ కొడుతున్నాను, వాడు టెన్షన్ ఫీల్ అవుతాడు, వీడికి 10 మార్కులు 7 వస్తాయి అని. ఒకసారి ఒక సార్ పిలిచి నన్ను 7th క్లాస్ అనుకో, 7th అవుతున్నాను, సార్ పిలిచి అందరికి మార్కులు వేసుకొని రానన్నాడు. అందరు వేసుకోరు మార్కులు, నేను మార్కులు వేసుకున్నా, పోయి సార్కి ఇచ్చిన. అదేంద్ర 36 మార్క్స్ వేసుకున్నావు అని అడిగాడు. సార్ 38 వచ్చినా మా డాడీ నమ్మరు సార్, 38 వచ్చినా మా డాడీ నమ్మరు సార్ నన్ను. 100 వచ్చినాయిరా 100కి ఎట్లా వచ్చినాయిరా నీకు 38 అనే క్వశ్చన్ వస్తుంది సార్, నాకు 36 చాలు సార్ అంటే, సార్ రిటర్న్ ఎంతసేపు నవ్వినంటే ఎందుకురా 36 అంటే పాస్ అయినా కదా సార్. దేవుడా మరి అంటే చిన్నప్పుడు మా డాడీ, దేవుడా వీడు పాస్ అయితే చాలు అంటే, పాసే నాకు సక్సెస్. అర్థమైందా? నేను పాస్ అవ్వడమే ఒక సక్సెస్ అనమాట మా ఇంట్లో సెలబ్రేషన్. నేను సెకండ్ టైం పాస్ అయినా అడిగారు కదా 10th, మా మమ్మీ ఏం చేసింది సార్ అప్పుడు కేక్ కట్ చేయించింది. సెకండ్ టైం పాస్ అయినప్పుడు అంటే అది అప్రిసియేషన్ లా ఉంటుందా లేకుంటే తిట్టినట్టు ఉంటుందా? అది ఒక రకంగా రెండు కలిపి అది ఒక రకమైన మిక్స్డ్ కేక్. అది ఆ ఫీల్ ఏమంటారో నాకు అర్థం కాదు. మా డాడీ వాళ్ళకి అది ఒక ప్రౌడ్ మూమెంట్. మావాడు 10th పాస్, సెకండ్ టైం అందరు వచ్చిర్రు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు, క్లాస్ పడుతుంటే నేను చుట్టూ చూస్తాను కేక్ కట్ చేయాలా వద్దా ఏంది అర్థం కాదు. దాని తర్వాత మా డాడీ, అరే నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వెళ్తావో అదొక్కటి అంటే 10th పాస్గా చాలన్నాడు. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఒక్కటి పాస్ కొట్టేసాయి, దాని తర్వాత నేను అడగరా ఇక నీ ఇష్టం. దాని తర్వాత ఇంజనీరింగ్ కూడా చూసుకోరాదరా, ఇంజనీరింగ్ ఒకటి ఉంది, అలా నువ్వు పోయినావు అనుకో, ఇంజనీరింగ్ చేసినావు అనుకో మంచి కమ్యూనిటీ వస్తుంది, మంచి ఫ్రెండ్స్ వస్తారు, లేదా మంచి లైఫ్ స్టైల్ మారుతుంది, నీరు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా అన్ని పార్టీస్ ఉంటాయి, స్టార్ట్ అదే అంటే పుష్ అంతే కదా. సో దట్స్ వేర్ అట్లా పుష్ చేసుకుంటూ వచ్చిండే లైఫ్ని. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూర్ టైం. మొత్తం లిటల్గా ఫన్గా నచ్చింది కాన్వర్జేషన్. మోర్ ఇంపార్టెంట్లీ తెలియకుండానే ఐ థింక్ దిస్ ఈజ్ ఏ మాస్టర్ క్లాస్ ఆన్ కన్జ్యూమర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలన్నది యువర్ ఎంటైర్ బిజినెస్ ఇస్ ఎ కేస్ స్టడీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూర్ టైం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సైట్ విజిట్. 5,000 రూపీస్ కలెక్ట్ చేసుకుంటా నెక్స్ట్ మీ ఫర్నిచర్లో క్లీన్. నేను ఇంకేమనుకున్నా అంటే, నార్మల్గా మాకు ఇలాగా వస్తున్నప్పుడు మన కుక్క ముంజని వచ్చిండు, దాని ముందు చూడ వాళ్ళకి వచ్చిండు, డబ్బాలు పట్టుకొస్తారు వాళ్ళ జ్యూస్లు, వాళ్ళు అన్న ఏంది మనోడు శాంపుల్ తీసుకు ఒక చిన్న ట్రాలీలో ఏం పట్టుకొని రాలేదండి మనకి సోఫా అనుకున్నా. బట్ సర్లే ఈసారికి వదిలేస్తున్నా, నెక్స్ట్ టైం మనం ప్లైవుడ్ తీసుకొస్తా, ఫోమ్ తీసుకొస్తా.
అంటే ఇవన్నీ చేస్తే అమ్మడానికి అనుకుంటారు బ్రో. కరెక్ట్. సో మనం అన్ని చూపించాల్సిన అవసరం ఇప్పుడు వద్దు అలవాటు చేయొద్దు, నెక్స్ట్ టైం అంతే. సోఫా పట్టుకొచ్చేసాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.